ప్రభా, ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవుడు నాయన. ఓ నిశ్చయంగా మేము నమ్ముచున్నాము ప్రభా. ఓ నిజమే తండ్రి ప్రభా. ఓ ఈ పరిచయం నాయన ఇప్పుడు ఇక్కడ ఆయన ఉన్నాడని రుజుపరిచే పరిచయం ప్రభా. ఓ నిజమే ప్రభా, మా ప్రవక్త పరిచయం అదే ప్రభా, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనే పరిచయం తండ్రి ప్రభా. ఓ నిజముగా తండ్రి ప్రభా, మరొక్కసారి ప్రభా యువతకాల కుడికిన ప్రభా నీ సేవకుని పూర్తిగా మరుగుపరుచుకుని ప్రభా. ఓ తండ్రి తర్జుమా చేస్తున్న సునీల్ పేరు కూడా ప్రభా. ఓ తండ్రి ఇరువురిని ప్రభా ఒక్క అభిషేకం కిందకి నడిపించండి ప్రభా. ఓ సరైన తర్జుమా ఇడుగు ప్రభా. నీ కుమారు పెదవులను ప్రభా అభిషేకించండి ప్రభా. ఆ కంఠాన్ని అభిషేకించిన ప్రభా, ఆ మనసును అభిషేకించిన ప్రభా, ఇరువురిని అభిషేకించుకునే ప్రభా, అభిషేక తైలమునైనా వారి మీద కుమరించమని కోరుచున్నాం ప్రభా. నిశ్చయంగా తండ్రి ప్రభా ఈ కొడుకుని నా మహిమార్థంగా జరిగించమని కోరుచున్నాం ప్రభా. ఓ నిశ్చయంగా తండ్రి మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభా. స్తోత్రము నాయన, స్తోత్రముల ప్రభా, స్తోత్రము నాయన. Only believe, only believe, all things are possible. Only believe, Jesus, yeah. Jesus, all things are possible. Jesus is here. నిజముగా మన మధ్య రాయ్ బ్రదర్ ఉన్నారు, తర్జుమా చేయడం సునీల్ బ్రదర్ ఉన్నారు. ఇరువురు మనం ఆహ్వానిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Glory to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనతలు కలుగును గాక. This afternoon time, ఈ మధ్యకాల సమయమందు the book of Genesis, ఆది కాండంలోంచి chapter 1 verses 28. 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Our living Abba Father, Lord Jesus Christ, మా సజీవుడైన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు, once again we are coming in your presence, Lord. మరొకసారి మీ సన్నిధికి మేము వచ్చుచున్నాం ప్రభువా. We are approaching the throne of grace. మేము మీ కృపా సింహాసనాన్ని సమీపించుచున్నాం ప్రభు. The grace is still available for your bride. ఆ కృప అనేది ఇంకను మీ వధువుకు ఇంకను ఉన్నది ప్రభువా. May not be for the world, అది ఈ లోకానికైతే లేదేమో గాని ప్రభు, but your bride have that mercy still, Lord. కానీ నీ వధువుకైతే ఆ కృపా సింహాసనం ఇంకను ఉన్నదని నేను నమ్ముచున్నాం ప్రభువా. We are approaching the throne. ఆ యొక్క కృపా సింహాసనాన్ని మేము సమీపిస్తున్నాం ప్రభు. Let your mercies fall upon us. నీ కృప మా ఎడల కుమ్మరించబడును గాక ప్రభు. Make us holy మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి ప్రభువా. to worship the holy God. మేము ఆ పరిశుద్ధ దేవుణ్ణి మేము ఆరాధించుటకు. No one can worship God without holiness. ఆ దేవుణ్ణి ఎవరు కూడా ఆరాధించలేరు ప్రభు ఆ పరిశుద్ధత లేకుండా.
Oh Lord, make us holy, clean us. ఓ ప్రభువా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి ప్రభువా, మమ్మల్ని శుభ్రపరచండి, Give us revelation. మాకు ఆ ప్రత్యక్షతను కలగజేయండి. The revelation is the gift of God. ఆ ప్రత్యక్షత అనేది దేవుని వరమై ఉన్నది ప్రభువా. Oh Lord, fill us by that revelation. ప్రభువా మమ్మల్ని ఆ ప్రత్యక్షతతో నింపండి ప్రభువా. Submitting everything in your almighty hand. మమ్మల్ని మేము పూర్తిగా మీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ And asking this prayer in the name of Lord Jesus Christ. ఈ చిన్న ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రభు. Amen. ఆమేన్. Please be seated, my brother, my sister. దయచేసి కూర్చోండి సహోదరి సహోదరులారా. Today afternoon, ఈ రోజు మధ్యకాలము we are going to see a subject. మనం ఒక చిన్న అంశాన్ని చూడబోతున్నాము. Eden of God. దేవుని యొక్క ఏదేను. Amen. ఆమేన్. And Eden of Satan. అదే విధంగా సాతాను యొక్క ఏదేను. Amen. ఆమేన్. What is Eden? అసలు ఏదేను అనగా ఏంటి? Eden is the one place. ఏదేను అనగా ఒక ప్రదేశము. Eden is not a name of the whole earth. ఏదేను అనగా ఈ పూర్తి ప్రపంచం యొక్క పేరు కాదు, ఈ భూమి యొక్క పేరు కాదు. Eden is not a place for the land, this earth. ఏదేను అనేది ఈ భూమి యొక్క స్థానం కాదు. Eden is the place of a certain place in the earth. ఏదేను అనేది ఏదో ఒక ఈ భూమిలో ఏదో ఒక ప్రదేశంలో ఒక చిన్న ప్రదేశమై ఉంది, స్థలమై ఉంది. There's a park, there's a garden. అది ఒక పార్క్ వలె లేదంటే ఒక తోట వలె ఉంది. Chapter 2, ఈ 2వ అధ్యాయంలో verses 8. 8వ వచనంలో, ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి దాన్ని నిర్మించిన నరుని దానిలో ఉంచెను. నిర్మించే మనిషిను ఏదెన్లో పెట్టారు, నిర్మించిన మనిషిని ఏదేన్లో పెట్టాడు దేవుడు, సృష్టించిన మనిషిని భూమి మీద పెట్టారు. సృష్టించిన మనిషిని అయితే భూమి మీద పెట్టాడు దేవుడు. అర్థమైందా? అర్థమవుతుందా అండి? సృష్టించిన మనిషికి నిర్మించిన మనిషికి ఉన్న తేడా. సృష్టించిన మనుషుడు ఒక స్థలములు లిమిటెడ్ కాదు. సృష్టించిన మనిషికి అయితే భూమి మీద ఈ స్థలం అనేది పరిమితి కాదు, ఆయనకి లిమిటెడ్ ప్లేస్ కాదు. ఆయనకు ఒక పరిమితి గల స్థలం కాదు ఆయనది. బట్ కానీ నిర్మించే మనుషుడు ఏ మనిషిని అయితే ఆయన నిర్మించాడో ఒక స్థలంలో పెట్టారు. ఆయన ఆ మనిషిని మాత్రం ఒక స్థలం ఏదైనా తోటలో పెట్టాడు ఆయన. అర్థమవుతుందా? అర్థమైందా అండి? ఆ తోటకైతే సరిహద్దులు ఉన్నాయి. ద క్రియేటెడ్ మ్యాన్, కానీ ఆ సృష్టించబడిన వ్యక్తికి, మనుషుడికి, he was in a earth. ఆయన భూమి మీద ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళగలడు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? బట్ a man in human body, కానీ ఏ మనిషి అయితే ఆ మట్టి శరీరంలో ఉన్నాడో ఆ మానవుడు, he Adam only, he kept Adam only in a place called Eden. ఆదాము ఏ మనిషినైతే ఏ మానవుడినైతే దేవుడు సృష్టించాడో ఆత్మ రూపంలో, అదే మానవుడిని ఆ మట్టి శరీరం అనే దాంట్లోకి ఆయన ప్రవేశింపజేశాడు. అతనే ఆదాము. He kept him in Eden. ఆ ఆదాంని ఆయన ఏదైనా తోటలో పెట్టాడు. ఇది మీకు అర్థమైంది? బైబిల్ చదువు. అర్థమవుతుంది కదండి? 7th verse. 7వ వచనము, 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. The name called person Adam was in Eden. ఏ మానవుని పేరైతే ఆదామై ఉందో ఆ మానవుడు ఆ ఏదైనా తోటలో ఉన్నాడు. But first chapter లో, కానీ ఆ మొదటి అధ్యాయంలో అయితే when he created a man, ఏ మానవుడిని అయితే దేవుడు సృష్టించాడో not kept in any place. ఆయన ఏ తోటలో గాని ఎక్కడ గాని ఆయన పెట్టలేదు. భూమి అంత మీద ఆయనకు అధికారం ఇచ్చారు. భూమి అంతటి మీద ఆ మానవుడికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఆదంకు, కానీ ఆదాముకైతే ఏదెన్లో మాత్రం. కానీ ఆదాముకైతే ఆ ఏదైనా తోటలో మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు. అర్థమైందా? అర్థమవుతుందా సహోదరి సహోదరులారా? But the first chapter man, కానీ మొదటి అధ్యాయంలో ఉన్న మానవుడు, God said you control all over the earth. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, నీ ఈ భూమి సమస్తాన్ని నువ్వు నియంత్రించు అని. But what work God gave to Adam? కానీ ఈ 2వ అధ్యాయంలో ఉన్న మానవుడైన ఆదాంకి దేవుడు ఏం పని అప్పచెప్పాడు? 15th verse. 15వ అధ్యాయము, 2వ అధ్యాయము 15వ వచనం. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపు
పరిశుద్ధపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఆదాంకు పని ఏంట? ఆదాం గారికి పని ఏంటండి అక్కడ? ఏదేం తోటను చూపించుకోవాలి. ఏదేం తోటని ఆయన భద్రపరచు, ఆయన దాన్ని చూసుకోవాలి. ఫస్ట్ చాప్టర్ ఉన్న మనుషులకు, కానీ మొదటి అధ్యాయంలో ఉన్న మానవుడికైతే భూమి ఉన్న అంత ప్రాణి మీద అధికారం. భూమి మీద ఉన్న సమస్త ప్రాణుల పైన ఆయనకి అధికారం ఉంది. అదే కదా, అదే అండి అర్థం దానికి. ఫస్ట్ చాప్టర్ 28th verse. మొదటి అధ్యాయము 26వ వచనము, 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో భూమి అంతం మీద ఉన్న సకల ప్రాణి మీద అధికారం. భూమి మీద ఉన్న సకల ప్రాణుల మీద ఆయనకు అధికారాన్ని ఇచ్చాడు. రూల్ ఓవర్. నువ్వు వాటిని పరిపాలించు. ఆమేన్. ఆమేన్. ఫస్ట్ చాప్టర్ మ్యాన్ ఇస్ ద రూలింగ్ పర్సన్, సెకండ్ చాప్టర్ మ్యాన్ ఇస్ ద సర్వెంట్. మొదటి అధ్యాయంలో ఉన్న మానవుడైతే ఆయన పరిపాలించేవాడు, రెండో అధ్యాయంలో ఉన్న మానవుడైతే అతను ఒక సేవకుడై ఉన్నాడు. ఆమేన్. A laborer, ఆయన ఒక పని చేసే వ్యక్తి, a gardener. ఒక తోటమాలి. అదే కదా బైబిల్ చెప్తుంది. అంతే కదండి దానికి అర్థము, బైబిల్ చెప్పే అర్థము. He said, Adam, you take care of this garden. ఆయన ఈ విధంగా చెప్పాడు, ఆదామా నువ్వు ఈ ఏదైనా తోటని నువ్వు మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకో. Amen. ఆమేన్. But when he created a man, first chapter, he said, you take control of all the earth. కానీ ఏ మానవుడిని అయితే మొదటి అధ్యాయంలో ఆయన సృష్టించాడో ఆయనకి ఈ విధంగా చెప్పాడు, ఈ భూమి సమస్తాన్ని నువ్వు పరిపాలించని. సముద్రం, సముద్రాలను, ఆకాశం, ఆకాశాన్ని, అంత మీద నీకు అధికారం ఇస్తాను. అన్నిటిపైన నీకు అధికారం ఇస్తున్నానని దేవుడు చెప్పాడు. Two different things. ఇక్కడ రెండు వ్యత్యాసమైన విషయాలు ఉన్నాయి. Amen. ఆమేన్. When God kept in Adam in that garden, ఎప్పుడైతే దేవుడు ఆదాంని ఆ తోటలో ఉంచాడో everything was good there. అక్కడ సమస్తం మంచిగానే ఉన్నది. God said, God Dev- created the sun and said, it's good. దేవుడు ఈ విధంగా చెప్పాడు, సూర్యుడిని ఆయన సృష్టించి ఇది బాగుంది అని చెప్పాడు. Whatever he created, he said, it's good. It's good. ఏదైతే ఆయన సృష్టించాడో ప్రతిదీ అది బాగుంది బాగుంది అనేసి ఆయన చెప్పాడు. Finally, he created a man. ఆయన చివరిగా ఒక మానవుడిని సృష్టించాడు. Did he say it's fine? ఆయన ఈ విధంగా అది బాగుంది అనేసి అన్నాడా? ఉందా బైబిల్లో? బైబిల్లో ఏమన్నా అలా చెప్పబడిందా? మానవుడిని సృష్టించిన తర్వాత ఇది బాగుంది అనేసి. 7th verse ఫస్ట్ వన్ to 2nd chapter 7th verse. 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మాయను. ఇది మంచిదని చెప్పారా? ఇది మంచిగా ఉందని ఇక్కడ ఏమైనా చెప్పాడా బైబిల్లో దేవుడు? 25th verse. 25వ First వచనము. chapter. First chapter. మొదటి అధ్యాయము 25వ వచనము. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను నాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు కడసిగా మంచిదని చెప్పిన వాక్యం ఎప్పో? దేవుడు చివరిగా మంచిగా ఉన్నదని చెప్పిన వాక్యం ఎక్కడుందండి? మనుషుడు క్రియేట్ చేయక ముందుకు, మనిషిని సృష్టించక ముందు. ఆమేన్. మనిషి సృష్టి తర్వాత ఇది మంచిదని చెప్పలేదు. మనిషిని సృష్టించిన తర్వాత ఇది మంచిగా ఉందనేసి ఆయన చెప్పలేదు. అర్థమైందా? అర్థమవుతుందా అండి? ఈవెన్ ద హ్యూమన్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. కానీ ఆ మానవుడైతే దేవుని స్వరూపంలోనే సృష్టించబడ్డాడు. బట్ కానీ he never said is good. కానీ ఎన్నడూ కూడా ఆయన ఈ విధంగా చెప్పలేదు, ఆయన మంచిగా ఇది మంచిగా ఉందనేసి. Even Jesus Christ said the same thing. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పి ఉన్నాడు. నాకెందుకు మంచివాడు చెప్తారు? నాకెందుకు మంచివాడిని అని అంటారు మీరు? దేవుడు నన్నెందుకు తప్ప మంచివాడు వేరెవరు అంటారు? మంచివాడు కాదు. దేవుడు తప్ప మరి ఇంకెవరు మంచివాళ్ళు కాదనేసి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. సెకండ్ ఆడం ఒప్పుకుంటారు, రెండో ఆదాం ఒప్పుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు తప్ప వేరు ఎవరు మంచివాడు? దేవుడు తప్ప మరి ఎవరు మంచివారు లేరు అని. మృగములు మంచివాడు, మనుషులు మంచివాడు కదా? మృగములన్నీ మంచివే, కానీ మనం మంచివాళ్ళం. మనుషులు మానవుడు మంచివాడు కాదా?
Yes, brother. Today we are expecting everyone say, brother is a good brother, good brother, good brother. మనం ఈ విధంగా ఆశిస్తున్నాం, ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చి ఈ సోదరుడు చాలా మంచోడు, చాలా మంచోడు, చాలా మంచోడు అని చెప్పాలని. బైబిలే నేను మంచివాడు. కానీ బైబిలే నిన్ను ఈ విధంగా చెప్తుంది నువ్వు మంచోడు కాదని. ఆమేన్. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? The Bible is a very mysterious book. ఎందుచేతనగా ఈ బైబిల్ అనేది చాలా మర్మమైన పుస్తకం అయి ఉంది. Still we are in first chapter only. ఇంకానూ మనం ఈ మొదటి అధ్యాయంలోనే ఉన్నాం, ఆదికాండం మొదటి అధ్యాయంలోనే ఉన్నాం. How many mysteries are hidden there? No one knows. ఆ మొదటి అధ్యాయంలోనే ఎన్ని మర్మాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలియదు. ఆమేన్. Amen. So God created a man and he gave the authority over the whole earth. దేవుడు ఒక మానవుని సృష్టించి ఈ భూమి అంతటి మీద ఆయనకి అధికారాన్ని ఇచ్చాడు. But the second chapter, when he made a flesh man, కానీ రెండో అధ్యాయంలో ఏ మానవుడినైతే నిర్మించి ఆ శరీరంలో ఉంచాడో he kept him in a garden to take over that garden. ఆయన ఒక తోటలో ఉంచి ఆ తోటని మాత్రమే ఆయన చూసుకున్నట్టుగా ఆయనకి అధికారాన్ని ఇచ్చాడు. God come and associate with Adam and Eve. దేవుడు వచ్చేవాడు, ఆ సాయంకాల సమయంలో ఆ ఆదాంతో ఆయన సంప్రదింపులు చేసి వెళ్ళేవాడు. In that garden, ఆ తోటలో serpent ఉన్నారా లేదా? ఆ తోటలో ఆ సర్పం ఉందా లేదా? Sarpam also created by God only. ఆ సర్పాన్ని కూడా దేవుడే నిర్మించాడు. Understanding? అర్థమవుతుందా అండి? Sarpam అక్కడే ఉంది. ఆ సర్పం కూడా అక్కడే ఉంది, ఆ తోటలోనే ఉంది. But Sarpam also there. ఆ సర్పం అక్కడే ఉంది. And God coming and associating with the children. దేవుడు వస్తున్నాడు, ఆయన బిడ్డలతో మాట్లాడి వెళ్తున్నాడు. ఏ ప్రాబ్లం లేదు. అప్పుడు ఏ సమస్య లేదు. Still it's God's Eden only. అయినా సరే అది దేవుని తోట అయి ఉన్నది. ఆమేన్. Actually, కానీ నిజంగా when God kept Adam in that garden, ఎప్పుడైతే దేవుడు ఆ ఆదాముని ఆ తోటలో పెట్టాడో that is Adam's garden. అది ఆదాము యొక్క తోట అయి ఉంది. ఆమేన్. Adam's garden. అది ఆదాము యొక్క తోట. We cannot say that is God's Eden. We can say that is Adam's garden. మనం ఈ విధంగా చెప్పలేము దేవుని యొక్క తోటని, అది ఆదాము యొక్క తోటని మనం చెప్పగలము. Amen. Adam is the master of that garden. ఆదామే ఆ యొక్క తోటకి యజమానుడై ఉన్నాడు. సర్పం కూడా ఉంది. అక్కడ సర్పం కూడా ఆ తోటలోనే ఉంది. Now this garden not become the Satan's Eden now. ఇప్పుడు ఈ యొక్క తోట అనేది సర్పం యొక్క తోటగా మారలేదు. First 2 chapters, ఈ మొదటి 2 అధ్యాయంలో that is God's Eden. అది దేవుని యొక్క తోట అయి ఉంది, ఆదాము యొక్క తోట. The 3rd chapter, కానీ 3వ అధ్యాయంలో God's Eden becomes Satan's Eden. ఆ దేవుని యొక్క తోట అపవాది యొక్క తోటగా మారిపోయింది. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? How God's Eden becomes Satan's Eden? ఏ విధంగా దేవుని యొక్క తోట అపవాది యొక్క తోటగా మారింది? If you understand that, ఒకవేళ నువ్వు గనుక అది అర్థం చేసుకున్నట్లయితే then you understand అప్పుడు నీకు అర్థమవుతుంది how Satan's Eden will become God's Eden. ఏ విధంగా అపవాది యొక్క తోట ఏ విధంగా దేవుని యొక్క తోటగా మారుతుందో మీకు అర్థమవుతుంది. ఆమేన్. రివర్స్ అవుతుంది కదా, ఎందుకంటే అది మళ్ళా తిరిగి వేరే వ్యతిరేక దిశలో మళ్ళీ మారుతుంది కదా. ఇఫ్ యు అండర్స్టాండ్, మీకు ఒకవేళ అర్థం చేసుకుంటే how that Eden of God becomes Satan's Eden, ఏ విధంగా అయితే దేవుని యొక్క ఏదైనా తోట అపవాది యొక్క ఏదైనా తోటగా మారిందో, the same way అదే విధంగా Satan's Eden one day will become a God's Eden. అపవాది యొక్క ఏదేనో ఇప్పుడు దేవుని యొక్క ఏదేనుగా మారబోతుంది. How? ఏ విధంగా? First 2 chapters, ఈ మొదటి 2 అధ్యాయములు Adam and Eve associating with God only. ఈ మొదటి అధ్యాయంలో ఆదాము అవ్వ కేవలము దేవునితో మాత్రమే సంప్రదిస్తూ ఉన్నారు. దేవుడి మాట వింటారు. దేవుని మాట మాత్రమే వింటున్నారు. As long as you are associating with God, that is God's Eden. ఎంత కాలమైతే నువ్వు కేవలం దేవునితో మాత్రమే సంప్రదింపులు చేస్తావో అప్పటి వరకు అది దేవుని తోట అయి ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా సోదరి సోదరులారా? In the 3rd chapter, కానీ ఈ 3వ అధ్యాయంలో Satan enters through the serpent.
అపవాది ఆ సర్పం ద్వారా అక్కడికి ప్రవేశిస్తుంది. Amen. ఆమేన్. సర్పం వేరు, సర్పం ఎవరు? సాటన్ వేరు. సాతాన్ వేరు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? సర్పెంట్ ఇస్ యానిమల్, సర్పం అనేది ఒక జంతువు అయి ఉంది. సాటన్ ఇస్ ఎ డెవిల్. సాతాన్ అయితే ఒక దయ్యం అయి ఉంది. He was an fallen angel. ఆయన పడిపోయిన దూత అయి ఉన్నాడు అపవాది సాతాను. Understanding? అర్థమవుతుందా అండి? Satan used serpent. సాతానుడు అయితే ఆ సర్పమన్ని వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు అతను? ఒక సంతానం తీసుకొని రావాలికి, ఒక సంతానాన్ని తీసుకురావడానికి. అది సాతాన్ సంతానం కాదు, అది సాతాన్ సంతానం కాదు, అది సర్ప సంతానం. సర్ప సంతాన్ని తీసుకురావడానికి ఆయన సర్పాన్ని వాడుకున్నాడు. సాతానికి సంతానం లేదు. సాతానికి సంతానం లేదండి. బైబిల్ నాట్ టాకింగ్ అబౌట్ సాతాని సందేశ. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా మాట్లాడట్లా అది సాతాను యొక్క సంతానం అని. పరిశుద్ధ గ్రంథం ఆ సర్పం యొక్క సంతానం గురించి మాట్లాడుతా, ఆ యొక్క విత్తనం గురించి మాట్లాడుతా. సాతానికి సీడే లేదు, ఎందుకంటే అపవాదికి ఒక విత్తనమే లేదు. ఆమేన్. విత్తనమే లేకపోతే సంతానం ఎక్కడ వచ్చింది? విత్తనమే లేకుండా వాడికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? సాతానికి సంతానం లేదు, అపవాదికి సంతానం లేదు. అందుచేతనే సర్ప సంతానము సంతానంగా తీసుకున్నారు. సర్ప సంతానాన్ని వాడి సంతానంగా తీసుకున్నాడు వాడు. అర్థమవుతుందా అండి? ఎలాంటి దేవుడు మనిషి సంతానము సంతానం పెట్టుకున్నారు, ఎలా దేవుడు మానవుని సంతానాన్ని ఆయన సంతానంగా ఉంచుకున్నాడు. ఆడమ్ సన్ ఇస్ గాడ్ సన్. ఆదాము యొక్క కుమారుడు దేవుని కుమారుడు అవుతాడు. ఆమేన్. దేవుడు కుమారుడు లేదు, దేవునికి కుమారులు లేరు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? మనుష్య పుత్రుడు దేవుడు ఇస్ కాలింగ్ మనిషి కుమారుని ఆయన దేవుని కుమారునిగా పిలుచుకుంటున్నాడు. ఆమేన్. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ సీడ్, గాడ్ సీడ్. ఇది దేవుని యొక్క నేరైన విత్తనం కాదు. నేరుగా దేవుని ద్వారా వచ్చిన విత్తనం కాదు, ఆదాము ద్వారా వచ్చిన విత్తనం ఇది. గాడ్ ఇస్ ఇన్ స్పిరిట్. దేవుడు ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. సో అందుచేత సాటన్స్ సీడ్, అపవాది విత్తనము, సర్పెంట్ సీడ్ ఇస్ సాటన్ సీడ్. అపవాది విత్తనం ఏంటంటే సర్ప విత్తనమే అపవాది యొక్క విత్తనం అయి ఉంది. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి మీ అందరికి? ద థర్డ్ చాప్టర్, ఈ 3వ అధ్యాయంలో సాటన్ టాకింగ్ విత్ ఈవ్, అపవాది అవ్వతో మాట్లాడుతూ ఉంది. ఎవరి ద్వారా? సర్పం ద్వారా. అర్థమవుతుందా అండి? అండ్ ఈవ్ హియరింగ్ దట్ వర్డ్, అప్పుడు అవ్వ ఆ సర్పం అపవాది సర్పం ద్వారా మాట్లాడే మాటల్ని ఆలకిస్తుంది. ఆ మాటలకు ఆమేన్ చెప్పింది. ఆమేన్ అంటే ఆమె ఒప్పుకుంది, ఆ మాటల్ని ఒప్పుకొని దానికి ఆమేన్ అని చెప్పింది. ఎప్పో సర్పెంట్ వర్డ్ ఆమెన్ చెప్పిందో, ఎప్పుడైతే అవ్వ సర్పము మాట్లాడే మాటలకు ఒప్పుకొని ఆమెనని చెప్పిందో, అది సాటన్స్ ఏడైనా మారిపోయింది. అప్పుడు అది వెంటనే సాతాను యొక్క ఏదేనుగా మారిపోయింది. ఆమేన్. అర్థమైందా అండి? నో మోర్ గాడ్స్ ఏడెన్. ఆ క్షణం నుంచి అది ఎంత మాత్రం కూడా దేవుని ఏదేనుగా లేదు. God sent them out. దేవుడు వారి ఇరువురిని బయటికి పంపించేశాడు. ఆమేన్. And he guarded that place. ఆయన ఆ స్థలాన్ని రక్షణలో ఉంచాడు. Amen. ఆమేన్. ఏడెన్లో పాపం వచ్చింది, ఏదెన్లో పాపం జరిగింది. పాపం వచ్చిన స్థలం మాత్రం సెక్యూర్ చేసి, ఆ పాపం జరిగిన స్థలాన్ని మాత్రం భద్రపరిచి సెక్యూర్ చేసి పెట్టారు. ఆయన భద్రపరిచి పెట్టాడు. పాపులను పృథ్వీ మీద పంపిస్తారు. ఆ పాపులను అయితే ఈ భూమి మీదకి విడిచిపెట్టేశాడు. ఆమేన్. ఆ ఏడెన్ పాలైపోయింది కదా, కానీ ఆ ఏదైనా తోటలోనే ఆ పాపం జరిగింది కదా, ఏదైనా కూడా పాడైపోయింది కదా, అది ఎందుకు సెక్యూరిటీ? దానికి ఎందుకు ఆయన అంత రక్షణ ఏర్పరిచాడు? ఆమేన్. దేవుడు ఏదైనా గాడ్ రక్షించలేదు, దేవుడు ఆ ఏదైనా తోటను రక్షించట్లేదు, కానీ ఈ ఓన్లీ గాడెడ్ ద ట్రీ,
ఆయన కేవలము ఆ వృక్షాన్ని మాత్రం ఆయన రక్షిస్తున్నాడు. You want to do that? మీరు ఒక ఆ వచనం చదవాలనుకుంటున్నారా వాక్యాన్ని? 3:23. దేవుడైన యెహోవా అతడు నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతను పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షపు ఓ మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాను. ఆమేన్. God not guarded Eden garden. దేవుడు అక్కడ ఏదైనా తోట మొత్తాన్ని ఆయన రక్షించడానికి ఆయన పెట్టలేదు. Only the way for the tree of life. ఆ జీవ వృక్షానికి ఉండే మార్గంలో మాత్రమే ఆయన రక్షణ ఏర్పరచున్నాడు. జీవ మార్గంకు వెళ్ళిన మార్గం, జీవ మార్గానికి వెళ్ళే మార్గానికి మాత్రమే ఆయన రక్షణ ఏర్పరచి ఉన్నాడు. ఆమేన్. అర్థమైందా? అర్థమవుతుందా అండి? ఆ వృక్షం ఎవరు? ఆ వృక్షం ఎవరు? జీసస్ చెప్పారు, ఆ యేసు ప్రభు వారు అన్నారు, నానే మార్గము, నేనే మార్గము, జీవెను, నేనే జీవము, నేనే సత్యము. ఆమేన్. ఏ మార్గము, సత్యము, జీవెను, ఈ మార్గము, సత్యము, జీవము. ఆమేన్. దిస్ ఓన్లీ గాడ్ అంట. ఇది దీన్నే కదా దేవుడు సంరక్షిస్తుంది. ఎస్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది సహోదరి సహోదరులారా? ఏడేన్ గాడు అందము కాంపౌండ్ వాల్ పెట్టి సెక్యూర్ చేయలేదు. ఏదైనా గాడి మొత్తానికి, ఏదైనా తోటకు మొత్తానికి ఒక కాంపౌండ్ కంచేసి ఏమి దాన్ని భద్రపరచలేదు దేవుడు. ఫుల్ ట్రీ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఆర్ దేర్. అక్కడ చాలా పండ్ల వృక్షాలు ఉన్నాయని చెప్పి నో, అలా విధంగా లేదండి. దిస్ ట్రీ ఇస్ ఓన్లీ వన్ ట్రీ. ఈ వృక్షం అనేది కేవలం ఒక్క వృక్షమే అక్కడ ఉంది. ఆమేన్. చాలా మంది వృక్షం ఉంది, చాలా వృక్షాలు ఉన్నాయి ఆ ఏదైనా తోటలో. మెనీ ట్రీస్ ఆర్ దేర్, చాలా వృక్షాలు ఉన్నాయి అక్కడ. బట్ దిస్ ట్రీ, కానీ ఈ వృక్షం మాత్రం, జీవ వృక్షం, జీవ వృక్షము ఒక్కటి మాత్రమే ఉంది అక్కడ ఆ ఏదైనా తోటలో. అందుకే చెప్పారు, నా ఒక్కనే మార్గము. అందుచేతనే యేసు ప్రభువారు అంటున్నారు, నేనొక్కడనే మార్గానై ఉన్నాను, నేనే జీవమై ఉన్నాను, నేనే సత్యమై ఉన్నానని. ఆమేన్. ఆ జీవ వృక్షంకి అనేక చెట్టు ఉంటే, ఆ జీవ వృక్షం కనుక అనేక చెట్లుగా ఉన్నట్లయితే ఎవ్రీవేర్ జీవన్ ఇస్ అవైలబుల్. అప్పుడు ప్రతి చోట జీవం అనేది మనకి దొరుకుతుంది. యేసుక్రీస్తు లేకపోతే, యేసుక్రీస్తు లేకపోతే వేరే ఎక్కడి దగ్గర నుంచి ఆ జీవం తీసుకోవచ్చు. అక్కడ లేకపోతే ఈ ట్రీలో పొందుకోనండి, ఈ ఇంకో వృక్షానికి పోయి అక్కడ తీసుకోవచ్చు. అలాంటి లేదు. కానీ ఇక్కడ అలా అవకాశం లేదు. ఆమేన్. ఆ వృక్షము, ఆ విషయము, వృక్షం, ఆ వృక్షము ఒక్కటే. ఆ వృక్షము అక్కడ ఒక్కటే ఉంది. వాట్ గాడ్ డిడ్, దేవుడు అక్కడ ఏం చేశాడు? He secured that way to the tree. ఆ వృక్షం ఉండే మార్గాన్ని భద్రపరిచి ఉన్నాడు. వృక్షాన్ని భద్రపరచట్లేదు, ఆ వృక్షాన్ని మాత్రమే భద్రపరచట్లేదు, ఆ మార్గమును కూడా మొత్తం భద్రపరుస్తున్నాడు. రీడ్ ఇట్ బ్రదర్. మీరు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలబెట్టెను. దట్ మార్గం వాస్ క్లోజ్డ్. ఆ మార్గాన్ని కూడా ఆయన మూసివేశాడు. ఆమేన్. అర్థమైందా? అర్థమవుతుందా అండి? సో నో వన్ కెన్ గో అండ్ ప్లక్ ద ఫ్రూట్ అండ్ ఈట్. ఎవరు కూడా ఆ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి ఆ పండును కోసుకొని తినలేరు. ఆ మార్గాన్ని క్లోజ్ అయింది, దేవుడు మూసేశాడు ఖడ్గజ్వాలలతో. The way for salvation, the way for redemption is closed. ఆ మార్గము, ఆ విమోచన యొక్క మార్గము, ఆ రక్షణ యొక్క మార్గము సమస్తాన్ని దేవుడు అలా మూసివేశాడు. No salvation, no redemption. అక్కడ ఏ రక్షణ లేదు, ఎలాంటి విమోచన లేదు. No life. అక్కడ ఏ జీవము లేదు. Life was secured. ఆ జీవం అనేది భద్రపరచబడింది. ఎందుచేత? 22nd verse, 22వ వచనము. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడ ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్య చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. even after Adam sinned also,
If you eat from that life of tree, you will be the eternal life. ఇప్పుడు ఒకవేళ ఆదాము పాపం చేసినప్పటికీ ఆయన వెళ్ళి ఆ జీవవృక్షంలో నుంచి ఆ పండును తీసుకొని తినినట్లయితే అతను నిరంతరం జీవించడానికి అవకాశం ఉంది. పాపియే ఆదాము అక్కడ పాపం చేసే ఉన్నాడు, బట్ కానీ eternal life is still available. ఇంకను ఆయన నిత్య జీవం పొందుకొనుటకు అవకాశం అక్కడ అతనికి ఉంది. ఎస్ సార్. The human being not died because they eaten the sin fruit. ఈ మానవుడు ఈ మానవ బాలి ఆ పాపం యొక్క పండును తినడం వల్ల చనిపోవట్లేదండి. దట్స్ వాట్. తిన్నాడు సడన్ గా చెల్లిపోయట్లేదు, తిన్న వెంటనే చనిపోవట్లేదు. నౌ ఆల్సో ద యాంటీబాడీ ఇస్ అవైలబుల్. దానికి ఇప్పుడు కూడా విరుగుడు అనేది ఉంది. Now also they go and take the tree of life and they eat, they can live. ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి ఆ జీవవృక్షంలో నుంచి ఆ ఫలం తీసుకొని తిన్నట్లయితే వాళ్ళు నిరంతరం జీవించగలరు. పాయిజన్ వచ్చింది, యాంటీబాడీ అవైలబుల్ గా ఉంది. ఆ పాయిజన్ కి విరుగుడు మందు కూడా అక్కడ సిద్ధంగానే ఉంది. దేవుడు యాంటీబాడీ దియట్లేదు. దేవుడు ఆ ఏదైతే విరుగుడు ఉందో అది ఇవ్వట్లేదు, దాన్ని భద్రపరిచాడు అక్కడ. అర్థమైంది. లైఫ్ అవైలబుల్ ఉంది, అక్కడ జీవము అక్కడ ఉంది, అందుబాటులోనే ఉంది. బట్ గాడ్ స్టాప్డ్ ద మ్యాన్. కానీ ఆ మార్గాన్ని దేవుడు మూసివేశాడు. వై? ఎందుచేత? ఇఫ్ యు ఈట్ ఫ్రమ్ దట్, ఒకవేళ అతను కనుక అందులోంచి ఆయన తింటే, ఆల్రెడీ ద హ్యూమన్ బికమ్ వన్ ఆఫ్ లైక్ us. ఇప్పటికే మానవుడు మనవలే తయారై ఉన్నాడు, మంచి చెట్లు అనేది తెలుసుకొని. ఇదే కాదా సైతాన్ చెప్పింది? ఇదే కదా అపవాది కూడా చెప్పింది. ఏం చెప్పారు అపవాది ఏం చెప్పాడండి? చదవండి సహోదరా. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్టులో 5 ఎలాగనగా మీరు వాటి దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని. దేవునికి తెలుసు. ఏం తెలుసు దేవునికి తెలుసు. ఏం తెలుసు దేవుడికి? చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి ఈ అంశాన్ని. ఈ చెట్లు నువ్వు తింటే, ఒకవేళ నువ్వు ఈ వృక్షంలోంచి తింటే నీ దేవుడిలాగా అయిపోయారు, నీవు దేవుడిలాగా మారుతావు. అది దేవుడికి తెలుసు. అది దేవుడికి ఆ విషయాన్ని తెలుసు. ఏ చెట్లను తింటే, ఏ చెట్లోంచి తింటే దేవుడి వలె మారుతారనేసి దేవుడికి తెలుసు. మంచి చెట్లు. ఆ చెట్టు ఏంటి? మంచి చెట్లు తెలుసు. కన్ఫ్యూజ్ అయిపోతారా? ఇక్కడ ఏమైనా మీరు గందరగోళ పడుతున్నారా? ఏ చెట్లు తిన్నారు అవరు? ఏ చెట్లో నుంచి అవ్వ తినింది, ఆదాము అవ్వ తిన్నారు. అది మంచి చెట్ట? అది మంచి చెట్లు తెలుసుకునే చెట్టు. ఆ వృక్షము జీవ వృక్షమా లేదంటే మంచి చెట్లు తెలుసుకునే వృక్షమా? ఫస్ట్ చాప్టర్లో చాలా గడువుడు ఉంది చూసారా? ఈ మొదటి అధ్యాయంలోనే చాలా గందరగోళం దాగి ఉంది, చాలా మర్మాలు దాగి ఉన్నాయి. తిన్నారు చెప్తారు. ఏ చెట్లను తిన్నారని చెప్తున్నారు. ఏ చెట్లోంచి తిన్నారు వాళ్ళు? అక్కడ ఏ చెట్టు ఉంది? అక్కడ 5వ వచనంలో ఏ చెట్టు ఉంది? ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగి వారై దేవదేవతల వలె ఉందురనియు దేవునికి తెలియదని. 17 verse 17. సెకండ్ చాప్టర్ 17th verse. అయితే మంచి చెడులు తెలివించే వృక్షము ఫలములను తినకూడదు, నీవు వాటి తిరిగిన నిక్షేపంగా చచ్చిదు అని నరులతో ఆజ్ఞాపించాను. మరియు there are many trees are there. అక్కడ ఏదైనా తోటలో చాలా వృక్షాలు ఉన్నాయి. Only one tree is there. కానీ అక్కడ కేవలం ఒక్క వృక్షం మాత్రం ఉంది. God said don't eat from the tree. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఆ వృక్షం నుంచి మాత్రం నువ్వు ఎన్నడూ తినొద్దు అని. ఆ ట్రీ ఏ ట్రీ? ఆ వృక్షము ఏ వృక్షమై ఉంది? మంచి చెట్ల వృక్షము. మంచి చెట్లను తిన్నారు,
మంచి చెట్ల వృక్షం నుంచి తిన్నారు, మరణం ఎక్కడ వచ్చింది? కానీ మరణం ఎప్పుడు వచ్చింది? మంచి చెట్లు తింటే మరణం వస్తుందా? మంచి చెట్ల వృక్షం నుంచి తింటే మరణం వస్తుందా? చెప్పండి. వారు తిన్నారని కాబట్టి మరణం వచ్చిందా? దేవుడి మాట వినలేదని కాబట్టి మరణం వచ్చిందా? వారు తిన్నారు కాబట్టి మరణం వచ్చిందా, లేదంటే దేవుని మాట అతిక్రమించారనేసి మరణం వచ్చిందా? మరణం చెట్ల నుంచి వచ్చిందా? మరణం అనేది ఆ మంచి చెట్ల వృక్షం నుంచి వచ్చిందా, శాపం నుంచి వచ్చిందా, లేదంటే ఆ శాపం నుంచి వచ్చిందా? ఆమేన్. బైబిల్ చదువుతారా? బైబిల్ చదువుతున్నారు కదండి. వృక్షం తిని చనిపోయలేదు. వాళ్ళు ఆ మంచి చెట్ల వృక్షం నుంచి తిన్న వెంటనే చనిపోలేదు. ఆ వృక్షంలో పాయిజన్ లేదు, ఆ వృక్షంలో ఎలాంటి విషం లేదు. ఆమేన్. శాపంలోనే చనిపోయారు. వారు శాపము ద్వారానే చనిపోయారు. ఆమేన్. 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 సీ మై బ్రదర్, చూడండి ఇక్కడ సహోదరి సహోదరులారా, 17th verse, 2:17. 2:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివి గనుక ఏ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఆ వృక్షము ఒకటే ఉంది. నీ అంతము తినాలి. నీవు ఆ ఏదైనా తోటలో ఉన్న ఏ వృక్షంలోంచైనా తినొచ్చు, బట్ దిస్ ట్రీ, కానీ కేవలం ఈ వృక్షం నుంచి మాత్రము. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? యు కాంట్ ఈట్. నువ్వు ఆ వృక్షం నుంచి మాత్రం ఎంత మాత్రం తినవద్దు. జీవ వృక్షం గురించి అక్కడ మాట లేదు. అక్కడ జీవ వృక్షం గురించి ఇక్కడ మాటలనేదే లేవు. ఆ వృక్షం గురించి ఇక్కడ అసలు మాట్లాడటం కూడా లేదు దేవుడు. ఈ వృక్షము, కానీ ఈ వృక్షం గురించి అయితే ఏ వృక్షం తిన్నారో, ఏ వృక్షం నుంచి ఆయన తిన్నాడో ఆ వృక్షము జీవ వృక్షము రెండు ఒకటేనా? చెప్పండి సహోదరి సహోదరులారా, రెండు ఒకటేనా? మంచి చెట్లు నేర్పే వృక్షము మరియు జీవ వృక్షం రెండు ఒకటేనా? ఈ విషయం కూడా దేవుడు ఏం మాట్లాడలేదు అక్కడ. మరి అలాంటప్పుడు ఈ జీవ వృక్షం గురించి దేవుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రెండు విషయం ఎక్కడ వచ్చింది? ఆ రెండు విషయాలు అక్కడే ఉన్నప్పుడు ఈ మంచి చెట్ల వృక్షం గురించి ఆయన హెచ్చరించినప్పుడు ఈ జీవ వృక్షం గురించి కూడా ఆయన మాట్లాడాలి కదా. ఎందుకు ఆయన ఆ జీవ వృక్షం గురించి అసలు ఏం మాట్లాడలేదు? టు అండర్స్టాండ్ దట్, అది మీరు అర్థం చేసుకోవాలంటే 3:22 3వ అధ్యాయము 22వ వచనము చదవాలి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని, జీవవృక్షము కూడా తీసుకొని తిని, అంటే జీవవృక్షం తినలేదు. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన జీవవృక్షంలోంచి తినలేదు, మంచి చెట్ల వృక్షంలోంచి తిన్నాడు. ఇది కూడా తింటే, ఒకవేళ ఇది కూడా తిన్నాడంటే, జీవవృక్షంలో ఉన్న దాన్ని కూడా తిన్నాడంటే, అంటే ఈ వృక్షం తినలేదు, అంటే ఈ వృక్షంలోంచి ఆయన ఇంకా తినలేదు, జీవవృక్షంలోంచి తిన్నారు. ఇక్కడైతే మంచి చెట్ల వృక్షం నుంచి అయితే తిన్నాడు. ఒకవేళ ఇది కూడా తింటే, ఒకవేళ ఈ వృక్షంలోంచి కూడా జీవవృక్షంలోంచి కూడా తింటే, ఆ వృక్షంలో తిని దేవుడు పోలి అయిపోయారు. ఏది మంచి చెట్ల వృక్షంలో నుంచి తిని దేవుని పోలి ఆయన అయిపోయాడు ఆదాము. ఒకవేళ ఆయన జీవవృక్షము నుంచి కూడా తిని నిరంతరము జీవించునేమో అని. ఆల్రెడీ ఆదాము దేవుడి పోలి అయిపోయారా లేదా? ఇప్పుడు ఆదాము ఇప్పటికే ఆయన దేవుని వలె అయిపోయాడా లేదా? ఆ వృక్షం తిని దేవుడి పోలి, ఆ మంచి చెట్ల వృక్షంలోంచి తిని ఆయన దేవుని వలె అయిపోయాడు. ఎవరు చెప్తారన్నమాట ఇది? ఆ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఇక్కడ బైబిల్స్ ఉందా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడే చెప్తున్నాడు. మనుషుడు, మానవుడు
మనలో ఒకని వలె అయిపోయేను గనుక. అయిపోయారా లేదా? అక్కడ ఆ దేవుడే చెప్తున్నాడు కదా, అయ్యాడా లేదా అలాగా ఆదాము. ఆమేన్. ఇదిగానే సాతాను చెప్పింది. ఇదే కదా సాతాను కూడా చెప్పింది. అక్కడ అబద్ధం ఏముంది? దేవుడి పోల అయిపోతారు, దేవుడికి తెలుసు. మీరు ఒకవేళ ఆ మంచి చెట్ల వృక్షంలోంచి తింటే మీరు దేవుని వలె అవుతారు, అది దేవుడికి కూడా తెలుసు అనేసే కదా అవ్వకి అపవాది చెప్పింది. ఇది నువ్వు తింటే నీ దేవుడి పోల అయిపోతారు. నువ్వు ఒకవేళ ఇది తిన్నావంటే నువ్వు దేవుని వలె అయిపోతావు. అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అలా అయిపోయారు. అదే దేవుడు కూడా చెప్తున్నాడు. ఎలాంటి దేవుడి పోల అయిపోయారు? ఏ విధంగా దేవుళ్ళ అయిపోయారు? దే నో, వారికి తెలుసు గుడ్ అండ్ ఈవిల్. వాళ్ళకి మంచి చెడ్ల విషయము భేద ఏంటనేది తెలిసింది. దాని ద్వారా వాళ్ళు దేవుడి వలె తయారయ్యారు. అంతకు ముందు ఈ నోస్ ఓన్లీ గుడ్ నాట్ ఈవిల్. అతనికి కేవలం మంచి మాత్రమే తెలుసు. ఆదాముకి అతనికి చెడు ఏంటనేది తెలియదు. ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ. హి నోస్ ఓన్లీ గుడ్. ఆదాముకి కేవలం మంచి ఏంటో మాత్రమే తెలుసు. బ్యాడ్ థాట్స్ ఆర్ నాట్ దేర్. అతనికి ఎలాంటి చెడు ఆలోచన అనేది అతని మనసులో లేవు. ఆమేన్. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు, గాడ్ ఇస్ ద వన్ హూ నోస్ ద గుడ్ అండ్ ఈవిల్. దేవుడికి మాత్రమే తెలుసు ఆ మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటనేది. ఆదాముకు తెలియదు. కానీ ఆదాముకి ఆ విషయం తెలియదు. కేవలం ఆదాముకి తెలిసింది ఏంటంటే మంచి మాత్రమే తెలుసు. If Adam knows good and evil, ఒకవేళ ఆదాముకు గనక మంచి చెడులు వ్యత్యాసం తెలిస్తే ముందుగానే వస్త్రం పొందుకుంటారు. అతను వస్త్రం పొందుకునేవాడు. ఆమేన్. అర్థమవుతుందా అండి? ఒకవేళ ఆదాముకు గనక మంచి చెడ్ల విషయం ముందుగానే తెలిస్తే ఆయన జీవవృక్షంలోంచి ఆ వస్త్రాన్ని పొందుకునేవాడు నిరంతరం జీవించడానికి. అది కాదు. If he knows what is good and what is bad, ఒకవేళ గనక అతనికి మంచి ఏంటి చెడు ఏంటి అని తెలిస్తే, అండర్స్టాండింగ్ అర్థమవుతుందా అండి? బిఫోర్ ఓన్లీ if he seeing Eve, ఒకవేళ ఆయన ముందుగానే అవ్వ పాపం చేసే చూసినట్లయితే, if he see Eve is nude, ఒకవేళ అతను అవ్వని చూసిన వెంటనే the bad thoughts will come there. అవ్వని చూసిన వెంటనే అతనికి చెడు తలంపులు అనేది అతని మనసులోకి వచ్చాయి. రాలేదు. ఆయనకి ఆ చెడు తలంపులు రాలేదు. అవ్వని దిగంబరిగా చూసినప్పటికీ అతనికి ఆ చెడు తలంపులు రాలేదు. చెడుతనమే లేదు అక్కడ. ఆ చెడు ఆలోచనలే ఆయనలో లేవు. He knows only good. ఆయనకి కేవలం మంచి మాత్రమే తెలుసు. Let me explain it. ఇప్పుడు నేను అది వివరించనివ్వండి. ఆదాంకి దేవుడు చెప్పిన మాట మాత్రం తెలుసు, డెవిల్ చెప్పిన మాట తెలీదు. దేవుడికి ఆ దేవుడు చెప్పిన మాటలు మాత్రమే తెలుసు, కానీ దయ్యం చెప్పే మాటలు ఏమీ తెలియదు ఆదాంకి. when he knows God's word and Satan's word together, ఎప్పుడైతే ఆదాంకి దేవుని వాక్యం మరలా ఆ అపవాది ఒక వాక్యం రెండు కలిసికట్టుగా తెలుసుకున్నాడు, ఆ వృక్షంలో ఏముంది? ఆ వృక్షంలో ఏముంది? మంచి చెడు రెండు ఉన్నాయి. He already in good. ఆయనైతే ఇదివరకే మంచిలో ఉన్నాడు. ఏది వచ్చింది? కానీ ఇప్పుడు ఏమొచ్చి అతనితో జతపరచబడింది? ఆమేన్. మంచి మాత్రం ఉన్న వరకు, మంచి మాత్రమే అతనిలో ఉన్నంత వరకు ఆడమ్ అవ్వను చూసిన విధం వేరు. ఆదాము అవ్వను చూసిన విధానం వేరు. ఆమేన్. When the good and evil come together, ఎప్పుడైతే ఆ మంచి చెడులనే అతనిలోకి వచ్చినవో, good and evil, ఆ మంచి చెడు, గుడ్ అండ్ ఈవిల్, then అప్పుడు the view of Adam changed. అప్పుడు ఆదాము యొక్క దృష్టి మారిపోయింది. ఆయన ఆలోచించే విధానమే మారిపోయింది. Now Eve is hiding herself. అప్పుడు అవ్వ తనకు తాను కప్పుకుంటుంది, ఆమె ముసుకేసుకుంటుంది. చూసిన విధం మారిపోయింది. ఎందుకంటే ఆదాం చూసే విధానం మారిపోయింది, అవ్వ చూసే విధానం కూడా మారిపోయింది. అర్థమవుతుందా సహోదరి సహోదరులారా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశమై ఉందండి. when the human being came to know this is good and this is bad, ఎప్పుడైతే ఈ మానవాళి ఇది మంచి అని ఇది చెడు అని తెలుసుకున్నారో, then అప్పుడు God said, అప్పుడు దేవుడు అన్నాడు,
Oh, human become one of like me. ఈ మానవలి వీళ్ళు మనవలే ఒకళ్ళు అయిపోయి ఉన్నారు. ఎవరు లెక్క అయిపోయారు? ఎవరు లెక్క అయిపోయారండి? దేవుడి వలె వాళ్ళు అయిపోయి ఉన్నారు. సాటన్ అబద్ధం చెప్పారా, కరెక్ట్ చెప్పారా? ఇప్పుడు సాతాను అవ్వతో అబద్ధం చెప్పిందా, నిజం చెప్పిందా? సతాన్ చెప్పినదే కదా దేవుడు చెప్తారు ఇక్కడే. ఇక్కడ సాతాను ఏదైతే చెప్పిందో, అపవాది ఏదైతే చెప్పాడో అదే కదా దేవుడు చెప్తున్నాడు. ఇది తింటే మీరు దేవుడిగా అయిపోతారు, ఇది తింటే మీరు దేవుడి వలె మారుతారనేసి మీరు దేవుడు చెప్తారు. దేవుడు అదే చెప్తున్నాడు. తిని వాళ్ళు అది తిని దేవుడిగా అయిపోయారు. వాళ్ళు దేవుడి వలె మారిపోయారు, మా వలె మారిపోయారు, దేవదూతల వలె అని. ఆమేన్ ఆమేన్. నౌ ఇప్పుడు దే ఆల్రెడీ బికమ్ లైక్ గాడ్. వారు ఇప్పటికే వారు దేవుడి వలె మారిపోయారు. ఆ చెట్లందు తిని, ఒకవేళ గనక ఆ జీవవృక్షం నుంచి తిన్నట్లయితే, ఆ చెట్లందు తిని, ఆ మంచి చెట్ల వృక్షం నుంచి తిని దేవుడిగా అయిపోయారు. వాళ్ళు దేవుళ్ళ మారిపోయారు. వేరొక చెట్టు ఉంది, ఇంకొక చెట్టు వృక్షం అనేది ఉంది. ఆ వృక్షం ఎంత? ఆ వృక్షం ఏంటి? నిత్య జీవం. అది నిత్య జీవం కలిగిన వృక్షము, జీవ వృక్షము. ఆ వృక్షం నుంచి కూడా తింటే, ఒకవేళ ఆ వృక్షం నుంచి కూడా వాళ్ళు తిన్నట్లయితే, ఆల్రెడీ దేవుడిగా అయిపోయారు, ఇదివరకే వాళ్ళు దేవుళ్ళలాగా మారిపోయారు. ఆ వృక్షం తింటే, ఒకవేళ ఈ వృక్షం నుంచి కూడా వాళ్ళు తింటే ఎటర్నల్ గాడ్ అయిపోతారు, వాళ్ళు నిరంతరము దేవుళ్ళుగా మారిపోతారు. ఈ రెండు చెట్లు ఏ చెట్లు? ఈ రెండు చెట్లు ఏం చెట్లు సహోదరుడా? ఒక చెట్లు, ఒక వృక్షంలో రెండు భాగం ఉంది, రెండు భాగాలు ఉన్నాయి. ఆమేన్. ఒక చెట్లు గుడ్ అండ్ ఈవిల్. ఒక వృక్షంలో మంచి మరియు చెడు. అర్థమవుతుందా సహోదరి సహోదరులారా? ఆ చెట్లను తిన్నారు, ఆ చెట్లోంచి వాళ్ళు తిన్నారు. వేరే చెట్టు ఉంది, ఇంకో చెట్టు ఉంది, అది జీవ్యం, అది జీవవృక్షమై ఉంది. ఇక్కడ రెండు చెట్లు ఉందా, ఒక చెట్లు ఉందా? ఇవి రెండు చెట్లు ఉన్నాయా, ఒకే చెట్లు ఉన్నాయా? ఆ చెట్లను తింటే దేవుడిగా అయిపోయారు కదా. ఇప్పుడు ఆ మంచి చెట్ల వృక్షం నుంచి తింటే వాళ్ళు దేవుడిగా మారారు కదా. వాట్ గాడ్ ఇస్ సేయింగ్ హియర్. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? రీడ్ వెరీ కేర్ఫుల్లీ 22nd verse. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఈ 22వ వచనాన్ని చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్య చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతనిని పంపివేశాను. God had one tree. దేవుడు ఒక వృక్షాన్ని నాటాడు. ఈ ట్రీ గురించి ముందుకు చెప్పలేదు. ఆ వృక్షం గురించి ముందుగా ఎప్పుడు చెప్పలేదు ఆయన. ముందుగా ఒక ట్రీ గురించి మాట్లాడతారు. కేవలం ఒక్క వృక్షం గురించే ముందుగా ఆయన మాట్లాడుతున్నాడు. మాత్రం తినవద్దు, ఈ వృక్షం నుంచి మాత్రం తినవద్దు అని. ఆ తిన్న తర్వాత, ఆ వృక్షాన్ని తిన్న తర్వాత వేరే ఒక వృక్షం ఉంది, అక్కడ వేరే ఒక వృక్షం ఉన్నది, జీవ వృక్షం, జీవ వృక్షము. అది డైలీ తింటారు. ఆ వృక్షం నుంచి ఆయన రోజు తింటున్నాడు. అదే జీవ్యం, అదే జీవం అయింది. ఇఫ్ యు రీడ్ ద న్యూ టెస్టమెంట్ రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్, నువ్వు ఒక కృత నిబంధనల నుంచి ప్రకటన గ్రంథంలో చదివినట్లయితే అక్కడ ఒక సీజనల్ ఫ్రూట్ ఉంది, అక్కడ ఒక కాలం యొక్క ఫలం ఉంది. చదువుతారండి అది? సెకండ్ చాప్టర్ 22వ అధ్యాయము 2nd verse, 2వ వచనం. ఆ నది యొక్క ఏవలన ఆ జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.
There are some fruits are there అక్కడ కొన్ని ఫలాలు ఉన్నాయి, for healing, అవి స్వస్థతపరచుటకు, for strength. అవి బలానికి. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? ఎక్కడ ఉంది ఈ ట్రీలు? ఈ ఎక్కడ ఉన్నాయి ఈ జీవవృక్ష, ఈ వృక్షం ఎక్కడుంది? నది యొక్క ఏవలన, ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు 12 ఫలించును, 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. There are some fruit trees are there. అక్కడ కొన్ని ఫలాలు ఉన్నాయి ఆ వృక్షానికి. ఎక్కడ? ఎక్కడ? దేవుడి రాజ్యంలో. దేవుని రాజ్యంలో. 22nd chapter 14th verse. 22వ అధ్యాయము 14వ వచనము. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుక్కొను వారు ధన్యులు. Now the peoples are traveling through a way to that life of tree. ఇప్పుడు జనులు ఆ జీవవృక్షం మార్గం గుండా నడుచుకొని వెళ్తున్నారు. Amen. ఆమేన్. అక్కడ ఏడెన్ గార్డెన్ గా ఉన్నది, ఒక వాటికాగా ఉన్నది, ఇప్పుడు ఒక సిటీగా మారిపోయింది. అక్కడ ఆ ఏదైనా తోటగా ఉండే ఆ తోట ఇప్పుడు ఒక పట్టణముగా మారిపోయింది. ఆమేన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? ఆ ట్రీ అనే దేవుడు గాడ్ చేశారు. ఆ వృక్షాన్నే కదా దేవుడు అక్కడ సంరక్షించాడు. ఆ వృక్షమే కదా, జీవ వృక్షమే కదా. ఆ జీవ వృక్షాన్నే కదా దేవుడు అక్కడ సంరక్షించాడు. ఆ వృక్షం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఆ వృక్షం ఎక్కడుంది? ఏదెన్ వాటికాలు. పట్నంలో ఉంది అది. నో ఎక్కడ ఉన్నది? వేర్ ఇట్ వాస్. అది ఎక్కడ ఉంది ఇంత ముందు? దెన్ గాడ్ సెక్యూర్డ్ దట్. అది ఏదైనా తోటలో ఉంది, దేవుడు దాన్ని సంరక్షించాడు. బట్ హియర్, కానీ ఇక్కడ వేర్ దట్ ట్రీ ఆఫ్ లైఫ్ ఇస్ దేర్, ఎక్కడైతే ఈ జీవవృక్షం ఉన్నదో దట్ బికమ్ ఎ సిటీ. అది ఇప్పుడైతే ఒక పట్టణముగా మారిపోయింది. ఆమేన్. అర్థమవుతుందా? అర్థమైంది. సో వేర్ యు ఆర్ గోయింగ్ నౌ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? టు హీట్ దట్ ఫ్రూట్. ఆ ఫలాన్ని తినడానికి ఏడెన్కి వెళ్తారు. ఏదైనా తోటకు వెళ్తున్నారు. ఏడెన్ ఎలాంటి ఉంది ఇప్పుడు ఆ ఏదైనా తోట ఎలా మారిపోయింది? ఒక పట్టణముగా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా సహోదరి సహోదరులారా? నౌ గ్రాడ్యువల్లీ, ఇప్పుడు మనం నెమ్మదిగా, ఆఫ్టర్ ద ఈటింగ్ దట్ ఫ్రూట్, వారు ఆ ఫలాన్ని తిన్న తర్వాత, ద క్లియర్ స్టేట్మెంట్ ఇన్ ద బైబిల్, అది పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితమైన వాక్యం లేఖనంగా ఉంది. ఆఫ్టర్ ఈటింగ్ దట్ ఫ్రూట్ దే బికమ్ లైక్ వన్ ఆఫ్ us. అక్కడ ఖచ్చితంగా చెప్పబడింది, వారు ఆ ఫలము తిన్న తర్వాత మన వలె వాళ్ళు మారిపోయారు అని. సో ద మ్యాన్ బికమ్ గాడ్. ఇప్పుడు మానవుడు దేవుని వలె మారిపోయాడు. బట్ ఒకే ఒక ప్రాబ్లం. కానీ ఇక్కడ ఒకే ఒక్క సమస్య ఏంటంటే, ఇఫ్ ద హీట్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్, ఒకవేళ మానవుడు గనక ఆ జీవవృక్షం నుంచి కూడా ఫలాన్ని పొందుకుంటే, ఆల్రెడీ హీ నోస్ గుడ్ అండ్ ఈవిల్. ఆయనకి ఇదివరకే మంచి చెడుల గురించి తెలుసు. దేవుడి పోల అయిపోయారు, దేవుని వలె అయిపోయాడు. ఇవి జీవ వృక్షం నుంచి తింటే కూడా, ఇప్పుడు జీవవృక్షం నుంచి కూడా ఆ ఫలాన్ని తీసుకొని తింటే, he become a permanent God. అప్పుడు ఆయన నిరంతరము జీవిస్తూ ఒక దేవుని వలె మారిపోతాడు. ఆమేన్. ఆగిపోతే ఆగిపోతారు, మంచిది కదా. ఇప్పుడు అలా అయిపోతాడు, మంచిదే కదా. పాపిగా ఆగిపోతే మనకే మంచిది, దేవుడిగా ఆగిపోతే మంచిది కదా. పాపిగా అయిపోతే మంచిది కాదు, కానీ దేవుడిగా అయిపోతే మంచిదే కదా. దేవుడు ఎందుకు ఆపేశారు? ఎందుకు దేవుడు అడ్డగిస్తున్నాడు అక్కడ? చెప్పండి. 6000 సంవత్సరాల తర్వాత అదే దేవుడు చెప్తారు కదా, నీ మనుషుడు దేవుడిగా మాట్లాడుతాను చెప్తారు కదా. 6000 సంవత్సరాలుగా, 6000 సంవత్సరాల తర్వాత అదే దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు మానవుడివి, నువ్వు దేవుడిగా మారుతావని, దేవుడిగా ఉన్నావని. అదే కదా సాతాను చేసింది అక్కడ. అదే కదా సాతాను ఆది కాండంలో చేశాడు. సాధారణ ఆది గ్రహణం చేసింది దేవుడు 6 సంవత్సరాల తర్వాత చేస్తారు.
అపవాది ఆ ఆది కాండంలో చేసిన దాన్ని 6 సంవత్సరాల తర్వాత 6000 సంవత్సరాల తర్వాత దేవుడు చేస్తున్నాడు. ఎంతమంది అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుందండి ఇక్కడ? సర్పం చెప్పింది, ఇఫ్ యు హీట్ దిస్ ఫ్రూట్ యు విల్ బికమ్ లైక్ గాడ్. అపవాది సర్పం ఏ విధంగా చెప్పింది? నువ్వు ఒకవేళ ఈ వృక్షం నుంచి ఫలాన్ని తిన్నట్లయితే నువ్వు దేవుడిగా మారిపోతావని. And God saying in the third chapter, అదే దేవుడు 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఈ ఫలం తిని ఈ ఫలాన్ని నువ్వు తిన్నట్లయితే he become like one of us. ఆ ఫలాన్ని తిని ఆయన మనవలే ఒకటిగా మారిపోయాడని దేవుడు చెప్తున్నాడు. అయిపోయారు కదా. నిజంగానే అయ్యాడు కదా అక్కడ. నెక్స్ట్ ఒకే ఒక స్టెప్ ఉంది, కానీ అక్కడ ఒకే ఒక అడుగు ఉంది. ఇంకా ఆ జీవవృక్షం తింటే, ఆ జీవవృక్షంలోంచి తింటే నిరంతరంగా గాఢ అయిపోతాడు. ఆయన నిరంతరం దేవుడిగా ఉండిపోతాడు. బట్ గాడ్ నాట్ అలౌడ్. కానీ దేవుడు దానికి అనుమతించట్లేదు. ఆమేన్. 6000 years after, 6000 సంవత్సరాల తర్వాత God saying, దేవుడు అంటున్నాడు, come and eat the tree. నువ్వు వచ్చి ఈ జీవవృక్షం నుంచి తిను. ఇది అప్పవే తింటే, ఇది అప్పుడే తిన్నట్లయితే బైబిల్ అర్థం అవుతుందా బ్రదర్ నీకు? మీకు పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుందా సహోదరి సహోదరులారా? సెకండ్ చాప్టర్లోనే బైబిల్ అయిపోయింది బ్రదర్. థర్డ్ చాప్టర్లోనే బైబిల్ అయిపోయింది. వాళ్ళు తిన్నారు, దేవుడి కూడా అయిపోయారు. వేరే విషయం తింటే నిరంతరంగా దేవుడి కూడా అయిపోతుంది. ఒకవేళ ఆ జీవవృక్షంలో నుంచి తిన్నట్లయితే సదాన్ని ఏం చెప్పారు? సాతాను ఏం చెప్పాడు? ఇది తినండి, ఇది తినండి, దేవుడి కూడా అయిపోతారు, మీరు దేవుడి బిడ్డల వల్లే దేవుని వల్లే మారిపోతారు. దేవుడికి కూడా తెలుసు. అది దేవుడికి కూడా తెలుసు. ఆ వృక్షంలో నుంచి మంచి చెట్ల వృక్షం నుంచి తింటే దేవుడిగా మారిపోతారని దేవుడికి కూడా తెలుసు. దేవుడికి తెలుసు, అది దేవుడికి తెలుసు. అందుకే వచ్చి వద్దని చెప్పారు. అందుచేతనే దేవుడు ఆ వృక్షం నుంచి ఫలాలు తినొద్దు అని చెప్పాడు. గాడ్ డోంట్ వాంట్ టు బ్రింగ్ యాజ్ ఎ గాడ్ మ్యాన్ యాజ్ ఎ గాడ్. దేవుడు మానవుడిని ఒక దేవుని వలె మార్చడం ఇష్టం లేదు. ఆవిడ మానవుగా పెట్టాలని ఇష్టపడతారు. ఆయన మానవుడిగా ఉండటమే దేవుడు ఇష్టపడుతున్నాడు. సడన్ చెప్పారు. సాతాను ఏం చెప్తున్నాడు? ఇది తినండి, ఇది తినండి, ఇది తింటే ఇది తిన్నారంటే దేవుడిగా అయిపోతారు, మీరు దేవుడిగా మారిపోతారు, దేవుని పోలి మారిపోతారు. తిన్నారు, దేవుడిగా అయిపోయారా లేదా? వాళ్ళు దేవుడిగా మారిపోయారా లేదా? నీ దేవుడిగా అయిపోయారు సైతాన్ చెప్పలేదు. మీరు దేవుళ్ళ వలె మారిపోయారని అపవాది చెప్పలేదు, దేవుడే చెప్తారు. దేవుడే 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, మనుషుడు దేవుడిగా అయిపోయాడు, మనుషుడు దేవుని పోలి మారిపోయాడు అనేసి. ఒకే స్టెప్ మాత్రం బాకీ ఉంది. కానీ అక్కడ ఒక్క అడుగు మాత్రమే వ్యత్యాసం ఉంది. ఆ వృక్షం తింటే, ఆ జీవవృక్షం నుంచి ఒకవేళ తింటే మానవుడు నిత్యం జీవిస్తూ దేవుడి వలె ఉండిపోతాడు. ఈ స్టోరీ ఎలాంటి ఉంది కదా, ఈ కథ ఈ విధంగా ఉంది కదా. ఆ ఫలమే సైతాన్ చేతులందు పొందుకుంటే శాపం. ఆ ఫలాన్ని ఏ మంచి చెట్లు నేర్పే ఆ ఫలాన్ని అపవాది నుంచి పొందుకుంటే శాపము, దేవుడిలందు పొందుకుంటే జీవ్యం. ఒకవేళ ఆ ఫలాన్ని దేవుడి యొద్ద నుంచే పొందుకుంటే అది జీవము. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ. ఆ చెట్టే సైతాన్ ఇచ్చారు, ఆ ఫలమే అపవాది ఇచ్చాడు అవ్వకి, శాపం అయిపోయింది, అది శాపంగా మారిపోయింది. బైబిల్ ఎండ్లో కానీ ఈ పరిశుద్ధ గ్రంథ అంతంలో దేవుడు చెప్తున్నాడు, జీవవృక్షం ఇచ్చాను, ఇదిగో నేను జీవవృక్షాన్ని ఇస్తున్నానని. ఆమేన్. నీరు తీస్తే అది పాయసము, సైతాన్ తీస్తే అది పాయసం అయిపోయింది. అది దేవుడు ఇచ్చినట్లయితే అది మధురమైన ఒక స్వీట్ వల్లే ఉంది, అదే అపవాదిస్తే అది ఒక విషం వల్లే మారిపోయింది. అది అర్థమవుతుందా సహోదరి సహోదరులారా? ఆల్రెడీ మ్యాన్ బికమ్ ఎ గాడ్ ఇన్ సెకండ్ చాప్టర్ ఓన్లీ. ఇది వరకే ఆదికాండం 2వ అధ్యాయంలోనే మానవుడు దేవుని వలె మారిపోయాడు. No need to wait till the book of Revelation. ఆయన ఆ ప్రకటన గ్రంథం వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆ ఫలం పొందుకుంటది పాపం లేదు, ఆ ఫలాన్ని పొందుకోవడంలో పాపం లేదు. ఆ ఫలం పొందుకునే సమయం అది కాదు, కానీ ఆ ఫలాన్ని పొందుకునే సమయం అది కాదు. ఆమేన్. అదే పాపమైంది, అదే పాపమైంది. సైతాను ఆ ఫలం తెచ్చారు, అపవాది ఆ ఫలాన్ని ఇచ్చింది, తప్పులేదు. తప్పులేదు. బట్
దిగిన సమయం తప్పు. కానీ వాళ్ళు పొందుకున్న సమయం అనేది తప్పు అక్కడ. God is giving the same fruit at the end of the Bible. కానీ దేవుడు అదే ఫలాన్ని ఈ అంతంలో 6000 సంవత్సరాల తర్వాత ఇస్తున్నాడు ఆయన. చివరిలో పరిశుద్ధ గ్రంథం చివరిలో ఇస్తున్నాడు ఆయన. When Adam and Eve took that fruit, ఎప్పుడైతే ఆదాము అవ్వ ఆ యొక్క ఫలాన్ని తిన్నారో now God's Eden, ఇప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఏదేను that becomes Satan's Eden. అపవాది యొక్క ఏదేనుగా మారిపోయింది. ఆ పిల్లలు ఎవరి మాట వింటారో, పిల్లలు ఎవరి మాట అయితే వింటారో ఆ ఊరు ఏదైనా మారిపోతుంది. వాళ్ళ యొక్క ఏదేనుగా అది మారిపోతుంది. ఆమేన్. The first 2 chapters, ఈ మొదటి 2 అధ్యాయంలో ఎవరిది ఏడెను? అది ఎవరు ఏదైనా తోటగా ఉంది? దేవుని ఏదైనా తోటగా ఉంది. Why? ఎందుచేత? They heard God only. ఎందుచేతనగా ఆ 2 అధ్యాయంలో వాళ్ళు కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే విన్నారు. Who is ruling? అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు వాళ్ళని? దేవుడు పరిపాలిస్తారు. దేవుడే పరిపాలిస్తున్నారు వాళ్ళిద్దరు. దేవుడు ఏడెను. అందుచేత అది దేవుని యొక్క ఏదోనై ఉంది. 3rd chapter లో, కానీ 3వ అధ్యాయంలో who ruled? ఎవరు అక్కడ పరిపాలించారు? సర్పం, సాటన్, అపవాది. When he come to rule, ఎప్పుడైతే అపవాది పరిపాలించడానికి వచ్చాడో that becomes Satan's Eden. అది దేవుని ఏదైనాగా మారిపోయింది. సాతాను ఏదైనాగా మారిపోయింది. ఎలాంటి దేవుడు ఏదైనా సడన్ ఏదైనా మారిపోయిందో, ఏ విధంగా అయితే దేవుని ఏదైనా సాతాను ఏదైనాగా మారిపోయిందో అలాగే సాతాను ఏదైనా కూడా దేవుడు ఏదైనా మారాలి. అపవాది యొక్క ఏదైనా కూడా దేవుని ఏదైనాగా మారాలి. How? ఎలాగా? How they hear the Satan's word? ఏ విధంగా అయితే వారు అపవాది నుంచి ఆ వాక్యాన్ని పొందుకున్నారో, విన్నారో, సడన్ గా మారిపోయిందో, అది సాతాను ఏదైనాగా మారిందో, దేవుడు ఏడెన్లో, దేవుని ఏదైనాలో సడన్ వచ్చి అపవాది వచ్చి ప్రీచింగ్ చేశారు. వాడు బోధించాడు అక్కడ. అర్థమవుతుందా అండి? ఆ మాట విశ్వాసం చేశారు, ఆ మాటలను వాళ్ళు విశ్వసించారు, ఆ సడన్ ఏడ మారిపోయింది. అది సాతాను ఏదైనాగా మారిపోయింది. ఆ విధంగానే ఈ సాతాను ఏదైనా, ఈ అపవాది ఏదైనాలో దేవుడు వచ్చి, ప్రభువు వచ్చి, దేవుడు వచ్చి దేవుడు మాట చెప్తారు. దేవుని మాటలు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆమేన్, గ్లోరీ. ఈ సమయంలో ఎవరెవరైతే ఈ మాట చెప్తారో, దేవుని మాటలు వింటారో వారు ఎక్కడ వచ్చేస్తారు? వారందరూ ఎక్కడికి వస్తున్నారు? ఆమేన్. ఈ ఏడెన్గా మారిన విషయం ఎక్కడ ఉంది కదా? ఈ ఏదైనా మారే విషయం ఎక్కడుందో తెలుసా మీకు? హియరింగ్ ఆఫ్ ద వర్డ్. ఆ వాక్యాన్ని స్వీకరించడంలోనే ఉన్నది. ఆమేన్. ఎందుకు గాస్పెల్ ప్రీచ్ చేశారో ఇప్పుడు తెలుసా? ఇప్పుడు ఆ మంచి వార్త ఎందుకు ప్రకటిస్తున్నారో తెలుసా? Why Jesus said go and preach the gospel till the end of the world? ఎందుచేత దేవుడు ఈ విధంగా చెప్పాడు, వెళ్ళి ఈ మంచి సువార్తను భూమి దిగంతాల వరకు బోధించండి అని. మంచి సువార్త జీవ వృక్షం గురించి సాతాను ఏం చెప్పారు? అపవాది ఏం చెప్పింది? ఈ వృక్షం తినండి, ఇదిగోండి ఈ వృక్షంలోంచి తినండి. అది కూడా వృక్షం తిన్న మాట, అది వృక్షం గురించి చెప్పిన మాటే. వాట్ యు ఆర్ ప్రీచింగ్? ఇప్పుడు నువ్వేం బోధిస్తున్నావో వృక్షం తిన్న మాట, అది వృక్షంలోంచి తినే మాటే. కానీ రండి, యేసు ప్రభు అన్నాడు, నా నుంచి మీరు తినండి. సాతాను ఏదో తినడానికి చెప్పారు, సాతాను కూడా తినమని చెప్పాడు. జీసస్ సెడ్, ఇప్పుడు యేసు ప్రభు కూడా అంటున్నాడు, నా నుంచి మీరు తినండి, ఐ విల్ గివ్ లైఫ్, నేను మీకు జీవాన్ని ఇస్తాను. ఆమేన్. వాట్ ట్రీ వాస్ హైడెడ్ ఫ్రమ్ ఆడమ్ అండ్ ఈవ్? ఏ వృక్షము ఆదాము అవ్వల నుంచి దాచివేయబడి ఉంది? అది తింటే జీవం వచ్చేస్తుంది వాళ్ళకి. వాట్ జీసస్ సేయింగ్? ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈట్ ఫ్రమ్ మీ, నా నుంచి మీరు తినండి, ఐ విల్ గివ్ యు లైఫ్, నేను మీకు ఆ జీవాన్ని ఇస్తాను. ఆమేన్. ఆ వృక్షము ఒక ప్లేస్ లో కాదు, ఇప్పుడు అది ఒక స్థలంలో లేదు. ఇప్పుడు గాడ్ నోస్, దేవుడికి తెలుసు, ద వృక్షం వాస్ గార్డెడ్, ఆ వృక్షం అనేది దాచబడిందని, భద్రపరచబడిందని. నో హ్యూమన్ బీయింగ్ కెన్ గో అండ్ టేక్ ద ఫ్రూట్.
ఏ మానవుడు కూడా ఆ వృక్షం ఎద్దుకు వెళ్ళి ఆ ఫలాన్ని తీసుకోలేడు అక్కడి నుంచి. ఆ వృక్షం, ఆ వృక్షము ఆ 4 జీవుల మధ్యలో ఉంది, ఆ 4 జీవుల మధ్యలో ఉంది, సెరాఫిన్ మధ్యలో ఉంది, ఆ సెరఫుల కెరూబుల మధ్యలో ఉంది. నో మ్యాన్ కెన్ గో అండ్ ప్లక్ ఏ మానవుడు కూడా దాటి అక్కడికి వెళ్ళేసి ఫలాన్ని పొందుకోలేడు. God knows. అందుచేత దేవుడికి తెలుసు, Even another 5,000, 10,000 years also come, no man can come and eat the fruit. ఒకవేళ ఇంకా 5,000 10,000 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పటికీ మానవుడు వెళ్ళి అందులోంచి ఫలాన్ని పొందుకోలేడు. No one can go there. ఎందుచేతనగా ఎవడు కూడా అక్కడికి వెళ్ళలేరు. So what God did? ఇప్పుడు అందుచేత దేవుడు ఏం చేశాడు? You cannot come here. నీవు ఇక్కడికి రాలేవు కనుక No problem. ఏ సమస్య లేదు. I will come to you. నేనే మీ యొద్దకు వస్తాను. ఆమేన్. This is the coming of the Lord. ఇదే దేవుడి యొక్క రాకడై ఉన్నది. హల్లెలూయా. You cannot come నువ్వు రాలేవు నా దగ్గరికి. because the swords are there. ఎందుకనగా అగ్ని జ్వాలలతో ఖడ్గాలు అక్కడ మార్గంలో ఉన్నవి. A sinner cannot go to heaven. ఒక పాపి ఆ యొక్క పరలోకానికి వెళ్ళాడు. But పరలోకంలో ఎవరైనా వచ్చి ఇక్కడ రావాలి కదా. కానీ పరలోకం మాత్రం ఇక్కడ దిగి రాగలదు కదా. ఆమేన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? If a sinner, ఒక పాపి I go there నేను ఒకవేళ అక్కడికి వెళ్తే in the holiness, ఆ యొక్క పరిశుద్ధతలోకి I die in that holiness. నేను ఆ పరిశుద్ధతలోనే చనిపోతాను. But కానీ if anyone come from that holiness, ఒకవేళ ఎవరైనా ఆ పరిశుద్ధ స్థలం నుంచి వచ్చినట్లయితే he will not die. ఆయన చనిపోడు. ఆమేన్. Understanding? అర్థమవుతుందా? The holiness, if I go there, ఒకవేళ నేను ఆ పరిశుద్ధలోకి ప్రవేశిస్తే I will die. నేను చనిపోవచ్చు. That's why God said, అదే దేవుడు చెప్తున్నాడు. in Sinai mountain, ఆ సినాయి పర్వతం మీద don't touch that mountain also. ఆ పర్వతాన్ని కూడా ఎవరు తాకొద్దు అనేసి దేవుడు హెచ్చరిస్తున్నాడు. You will die. మీరు ఆ తాకినట్లయితే చనిపోతారు. But కానీ the same God అదే దేవుడు came to the earth. భూమి మీద దిగి వచ్చాడు. He hid in Abraham's house. ఆయన అబ్రహాము ఇంట్లో భోజనం చేశాడు. He slept in Abraham's house. ఆయన అబ్రహాము ఇంట్లో నిద్రించాడు. But not died. కానీ ఆయన చనిపోలేదు. ఆమేన్. దేవుడు ఒక మార్గం, దేవుని యొక్క మార్గము. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? వేరే వழி లేదు, ఇంకో మార్గమే లేదు. అందుకే చేసి చెప్పారు. అందుచేతనే యేసు ప్రభు అంటున్నాడు, అక్కడ వెళ్ళడానికి మార్గమే లేదు కదా. అక్కడికి మీరు వెళ్ళటానికి మార్గమే లేదు కదా. అందుచేతనే నేనే మార్గమై ఉన్నాను. I am the life. నేనే జీవమై ఉన్నాను. I am the truth. నేనే సత్యమై ఉన్నాను. I am the tree. నేనే ఆ జీవవృక్షమై ఉన్నాను. Come. నా యొద్దకు రండి. Eat from me. నా నుంచి మీరు తినండి. I come to you. నేను మీ యొద్దకు వచ్చున్నాను. You no need to come to me. మీరు నా యొద్దకు రానవసరం లేదు. I come to you. నేనే మీ యొద్దకు వచ్చున్నాను. ఆమేన్. In the Old Testament, ఆ పాత నిబంధనలో you know the refugee camp? మీకు తెలుసు కదా, ఆ రెఫ్యూజీ క్యాంప్ అంటే ఎవరన్నా బాటసార్లు వెళ్ళే మార్గం ఉంటాయి కదా, ఆశ్రయపురం. If anyone do sin, ఎవరైనా ఒక పాపం చేసినట్లయితే he run and enters in the city. ఆయన పరిగెత్తుకొని వెళ్ళి ఆ పట్టణంలో ప్రవేశించి No one can touch him. ఆ పట్టణంలోకి అతను ప్రవేశించిన తర్వాత ఎవరు కూడా అతన్ని ముట్టలేరు. Until the high priest is living. ఎంతకాలం అంటే ఆ ప్రధాన యాజకుడు జీవించి ఉన్నంత వరకు No one can touch him. అతన్ని ఎవరు కూడా ముట్టలేరు. He did wrong. ఆయన తప్పు చేశాడు, but in a secure place. కానీ అతను భద్రపరిచిన స్థలంలో ఉన్నాడు. Is the refugee camp. అది ఆశ్రయపురమై ఉంది. How many refugee camp Joshua built? ఎన్ని ఆశ్రయపురాలు యోషువ నిర్మించాడండి? 6. In that city, ఆ పట్టణంలో నువ్వేదైనా తప్పు చేస్తే నువ్వు వెళ్ళాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. Go inside the gate. ఆ గేట్ లోపలికి వెళ్ళి you are safe. ఆ ద్వారం లోపలికి నువ్వు వెళ్ళినట్టయితే నువ్వు రక్షించబడతావు. How long? ఎంతసేపు? హై ప్రీస్ట్ ఆ ప్రధాన యాజకుడు బతికున్నంత వరకు. ఆమేన్. జోషువ కట్టిన 6 స్థలము, ఆ జోషువ కట్టిన ఆ 6 స్థలాలు నీవు వెళ్ళాలి ఆ పాత నిబంధనలో. ఆమేన్. ఆమేన్. బట్ ఇన్ న్యూ టెస్టమెంట్, కానీ కొత్త నిబంధనలో one woman was got in sin. ఒక స్త్రీ అయితే పాపంలో ఉంది, పట్టుకున్నారు, ఆమెను పట్టుకున్నారు. ఆ పాపంలో ఉన్నప్పుడు they are throwing the stones. ఆమె పైన రాళ్ళు విసురుతున్నారు. The woman is running. ఆ స్త్రీ పరిగెడుతుంది వారి నుంచి తప్పించుకొని. No hope.
ఆమెకి ఎలాంటి ఆశ లేదు. No one can save her. ఆమెను ఎవరు కాపాడలేరు. Now, ఇప్పుడు when she is running, ఎప్పుడైతే ఆమె పరిగెడుతూ వెళ్తుందో Joshua city is not there. అక్కడ జోషువా నిర్మించిన ఆ ఆశ్రయపురం లేదు. ఆ 6 స్థలము అయిపోయింది. ఆ 6 స్థలాలు అయిపోయినాయి. But కానీ when the woman is running, ఎప్పుడైతే ఆ స్త్రీ పరిగెడుతుందో the 7th refugee camp, అక్కడ 7వ ఆశ్రయపురం అనే వ్యక్తి వచ్చాడు. she no need to go there. ఆమె అక్కడికి వెళ్ళవసరం లేదు కానీ The city is coming to her. ఆ పట్టణమే ఆమె యొద్దకు వస్తుంది. The city walking and coming to ఆ her. పట్టణమే నడుచుకుంటూ ఆమె చెంతకు వస్తుంది. He is not only the priest, ఆయన ప్రధాన యాజకుడే కాదు కానీ not only the priest, ఆయన యాజకుడే కాదు కానీ he is the Melchizedek. ఆయన మెల్కిసెదెక్ అయి ఉన్నాడు. How long you are getting protection? ఎంతకాలం నువ్వు ఆయన యొద్ద నువ్వు భద్రత పొందుకుంటావు? Until the high priest is living. ఎంతకాలం అంటే ప్రధాన యాజకుడు సజీవుడిగా ఉన్నంత వరకు. But కానీ our refugee camp, కానీ మన ఆశ్రయపురం అయితే our high priest మన ప్రధాన యాజకుడు అయితే never die. ఆయన ఎన్నడూ చనిపోడు. ఆమేన్. If he never die, ఇప్పుడు ఒకవేళ ఆయన ఎన్నడూ చనిపోతే no one can come and catch you. ఎవ్వరు కూడా వచ్చి నిన్ను పట్టుకోలేరు. That 6 refugee camps is finished. కానీ ఆ 6 ఆశ్రయపురాలు అయితే ముగించబడ్డాయి. That was built by Joshua. అది ఒక జాషువా ద్వారా నిర్మించబడినాయి. But the 7th refugee camp, కానీ 7వ ఆశ్రయపురం అయితే not built by Joshua, కానీ అది జాషువా ద్వారా నిర్మించబడలేదు కానీ that is himself Joshua. ఆయనే యెహోషువ అయి ఉన్నాడు. That city himself is Joshua. ఆ పట్టణమే యెహోషువ అయి ఉంది. The woman came there. ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. She fall down. ఆమె పడిపోయింది అక్కడ. She said, Lord, ప్రభువా save me. నన్ను రక్షించు. What he said? ఆయన అప్పుడు ఏం చెప్పాడు? Don't worry. నువ్వు చింతించొద్దు. You came in the refugee camp. నువ్వు ఆశ్రయపురంలోకి ప్రవేశించావు. What David said? అప్పుడు దావీదు ఏమన్నాడు? He is my rock. ఆయన నా బండ అయి ఉన్నాడు. He is my refugee. ఆయన నా ఆశ్రయపురం అయి ఉన్నాడు. Who is that refugee camp? ఆయన ఎవరు ఆశ్రయపురము? Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ఆశ్రయపురం అయి ఉన్నాడు. When you go in him, ఎప్పుడైతే నువ్వు ఆయనలోకి ప్రవేశిస్తావు you are saved, brother. నువ్వు చాలా రక్షణలో ఉంటావు సోదరుడా. The Old Testament, ఆ పాత నిబంధనలో అయితే if the high priest die, ఒకవేళ ప్రధాన యాజకుడు చనిపోతే the enemies come and catch you and kill you. అప్పుడు నీ శత్రువు వచ్చి మళ్ళా నిన్ను పట్టుకొని చంపొచ్చు. But here, కానీ ఇక్కడైతే our high priest, మన ప్రధాన యాజకుడు Melchizedek, మెల్కిసెదెకు no beginning, ఆయనకు ఆరంభం లేదు, no end. అంతము లేదు. He never dies. ఆయన ఎన్నడూ చనిపోడు. He never dies. ఆయన ఎప్పుడు చనిపోడు. So no one can come and catch you. అందుచేత ఎవరు కూడా నిన్ను వచ్చి మరలా పట్టుకోరు. You are in a refugee camp. నువ్వు ఆశ్రయపురంలో దాగి ఉన్నావు. Go to the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. The tree of life. ఆ జీవ వృక్షము, You and me never go and eat there. ఆ జీవ వృక్షాన్ని దగ్గరికి నువ్వు నేను వెళ్ళి ఎన్నడూ తినలేము. Understanding? అర్థమవుతుందా? But the tree of life కానీ ఆ జీవ వృక్షము traveled అది ప్రయాణం చేసుకుంటూ and came to you. అది నీ ఎద్దకు వచ్చింది. In the 2000 years back, 2000 సంవత్సరాల క్రితము the tree of life ఆ జీవ వృక్షము in the human body. ఆ మానవ శరీరంలో. That's why Jesus said, అందుచేతనే యేసు అన్నాడు, eat my flesh, నా యొక్క మాంసం తినండి, drink my blood. నా రక్తాన్ని తాగండి. 2000 years back, 2000 సంవత్సరాల క్రితం that was a body. అది శరీరము. దేవుడు ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పాడు అప్పుడు? మాంసం తినండి, నా మాంసం తినండి, నా రక్తం నా తాగండి, రక్తాన్ని తాగండి, I will give the eternal life. నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఆ 2000 years తర్వాత ఆ 2000 సంవత్సరాల తర్వాత the same జీవ వృక్షం అదే జీవ వృక్షము not came in human body. అది మానవుని శరీరంలో రాలేదు కానీ The same జీవ వృక్షం అదే came in the form of జీవవృక్షము a book. ఒక పుస్తకం రూపంలో వచ్చింది. And he said, అప్పుడు ఆయన చెప్తున్నాడు, take that book, ఆ పుస్తకాన్ని తీసుకోండి, eat it. అది తినండి. What is this? అదేంటి? This is the same tree of life. అదే జీవ వృక్షమైంది. If you eat this, ఇప్పుడు మీరు అది తిన్నట్లయితే you will get life. మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. Your body will change. నీ శరీరాలు మారుతాయి. This Satan's head ఈ సాతాను యొక్క ఏదేను, Satan ఎక్కడ ఉంది? ఏ సాతాను ఏదేను ఎక్కడ ఉంది? ఇక్కడే. When you eat that book, ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని తింటావో, when you hear that word, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వింటావో, the Satan's Eden one day become the God's Eden. ఆ అపాధి యొక్క ఏదేను ఒక రోజు దేవుని ఏదేనుగా మారిపోతుంది. That's why the Bible saying, అందుచేత పరిశుద్ధ గ్రంథం you are చెప్తుంది, the temple of God. అందుచేత నువ్వే దేవుని ఆలయమై ఉన్నావు. Eden వేరే ఎక్కడ లేదు. ఏదేని తోట వేరే ఎక్కడే లేదండి. Eden is your body. ఏదేని తోట అనేది నీ శరీరమే.
Why you become cursed? ఎందుచేత నువ్వు పాపిగా మారావు? మంచిది ఉంది, నీలో మంచి ఉంది, చెడ్డది ఉంది. నీలో చెడు ఉంది. మంచి చెడ్డ కలిసిపోయి మంచి చెడు కలిసిపోయి మరణం వచ్చింది. మరణం నీ మీదకి వచ్చింది. బట్ గాడ్ సేయింగ్, కానీ దేవుడు అంటున్నాడు, చెడ్డ తీసేస్తాను. నేను తొలగిస్తాను, అది The false things I remove from you. నేను ఆ చెడ్డదంతా తీసేస్తాను. Now I bring you good and నేను good and కేవలం the నీలో good. మంచి 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 మాత్రమే తీసుకొస్తాను. నీ నా మాట విని, నీవు నా మాట విని సతాన్ మాటలు వింటే, సాతాను మాటలు కూడా వింటే అది సాతాన్ ఏదేను. అది సాతాను ఏదనవుతుంది. సాతాన్ మాట, అది సాతాను మాట దేవుడి మాట, దేవుడి మాట కలిసి వింటే అక్కడ మరణం వచ్చింది. అక్కడ మరణం వచ్చింది. Now కానీ you hear my word only. ఇప్పుడైతే నువ్వు నా వాక్యాన్ని మాత్రమే వింటే, నా మాట మాత్రం వింటే, నా వాక్యం నా మాట మాత్రం వింటే, నా మీద పరిపాలన చేస్తే, నా నీతి నీ మీద పరిపాలన చేస్తే నీ నా ఏదైనా మారిపోతావు. నీవు నా ఏదైనా మారిపోతావు. జెనసిస్ లో ఆది కాండంలో దేవుడు మనుషుని చూసి మంచిని చెప్పలేదు. అందుచేత దేవుడు మనిషిని చూసి మంచి అని చెప్పలేదు. మిరుగ వరకు అనిమల్స్ వరకు, కానీ మృగాల్ని మాత్రము when he created everything, ఈ సృష్టిని యావత్తును సృష్టించినప్పుడు దేవుడు మంచిది ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది అన్నాడు. అనిమల్స్ కూడా చూసి ఆ మంచి చెప్పాడు. జంతువులను కూడా చూసి మంచిగా ఉంది అన్నాడు. వాడు మనిషి చూసి కానీ మానవుని చూసి మాత్రం మంచిగా ఉందని ఎన్నడూ అనలేదు ఆయన. చెప్పారా? ఎప్పుడైనా చెప్పాడు ఆయన? చదవండి రెవల్యూషన్, చదవండి ఆది కాండంలో 1వ అధ్యాయం 25వ వచనం, 26 25. 1వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాగు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. అనిమల్స్ కూడా మంచి చెప్పారు. జంతువులు కూడా దేవుడు మంచి అని చెప్పాడు. ఆ తర్వాత గాడ్ క్రియేటెడ్ ఎ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు తన మానవుడిని తన సొంత స్వరూపంలో సృష్టించాడు. తర్వాత కూడా ఆయన సృష్టించిన తర్వాత కూడా మంచి చెప్పలేదు, మంచిగా ఉన్నాడని చెప్పట్లేదు. ఆ సమయం కాదు, అది సమయం కాదు దేవుడు చెప్పడానికి. when after 6000 years, 6000 సంవత్సరాల తర్వాత, when the same Satan's Eden, అదే సాతాను ఏదేను one day ఒక రోజు it will become a God's Eden. ఒక రోజు అది దేవుని ఏదేనుగా మారబోతుంది. Again you come to Genesis 1. మరలా నీవు ఆది కాండం 1వ అధ్యాయంకి వస్తావు. అండర్స్టాండింగ్ అర్థమవుతుందా అండి? దేవుడు ఏ సమయంలో నీకు, దేవుడు ఎప్పుడైనా ఏ సమయంలో ఏది ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ సమయంలో నీకు రివార్డ్ ఇస్తాడు తెలుసా? ఏ సమయంలో నీకు బహుమతి ఇస్తాడో తెలుసా? దేవుడు బైబిల్లో ఒక క్రమం ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఒక క్రమం ఉంది. నీ జయించిన తర్వాత మాత్రమే దేవుడు నువ్వు జయించిన తర్వాత మాత్రమే నీకు బహుమతిని ఇస్తాడు. అందుచేతనే జెనిసిస్ ఫస్ట్ చాప్టర్ లో నీ మంచి వ్యక్తిని చెప్పలేదు. ఆది కాండం 1వ అధ్యాయంలో నువ్వు మంచిగా ఉన్నావని దేవుడు చెప్పట్లేదు. 6000 years after, 6000 సంవత్సరాల తర్వాత, when you overcome, నువ్వు ఎప్పుడైతే అధిగమించి జయించావో, నువ్వు జయించిన తర్వాత మళ్ళా తిరిగి ఫస్ట్ చాప్టర్ కు ఆది కాండం 1వ అధ్యాయానికి వచ్చినప్పుడు వస్తారు కదా దేవుడు when you get victory and come back to the Eden garden of God, ఎప్పుడైతే నువ్వు మళ్ళా జయించి మరలా ఆది కాండం 1వ అధ్యాయం దేవుని ఏదైనా వస్తావు కదా, that time God saying, అప్పుడు దేవుడు అంటున్నాడు మంచిది, నువ్వు మంచిగా ఉన్నావు అనేసి. ఆమేన్. ఆ మాట దేవుడికి చెప్పలేదు. కానీ ఈ మొదటిగా అయితే దేవుడు ఆ మాట చెప్పలేదు. పక్షులు గురించి మంచి చెప్పారు, పక్షుల గురించి మంచిగా మాట్లాడాడు, జంతువుల గురించి మంచిగా మాట్లాడాడు. his own image, కానీ ఆయన సొంత స్వరూపంలో ఉన్న మానవుని గురించి మాత్రం he not appreciated. ఆయన ఎంత మాత్రం కూడా అతన్ని అభినందించట్లేదు. He never appreciated. ఆయన ఎప్పుడు అభినందించలేదు. But one day he will appreciate. కానీ ఒక్కరోజు మాత్రం అభినందిస్తాడు. Jesus also, యేసు ప్రభు కూడా when he was appreciated, ఎప్పుడు ఆయన అభినందించాడు? when you overcome. ఎప్పుడైతే ఆయన జయించాడో. ఆమేన్. The Genesis chapter 1 man, ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న మనిషి మానవుడు, God knows, దేవుడికి తెలుసు in second chapter he will fall down. ఆయన 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో పడిపోతాడు అనేసి. పరిపూర్ణ ముందుకే మంచిని చెప్తే, పడిపోక ముందే అతను మంచిగా ఉన్నాడని చెప్తే, అది పడిపోయి అతను పడిపోతాడని దేవుడికి ముందుగానే తెలుసు కాబట్టి అతను మంచి అని చెప్పలేదు దేవుడు. పడిపోయి ఆయన పడిపోయి తిరిగి మళ్ళా తిరిగి
overcome this, ఎప్పుడైతే అధిగమించి జయిస్తాడో then he come back, అప్పుడు మరలా తిరిగి అక్కడికి వచ్చినప్పుడు then God said, అప్పుడు దేవుడు అంటాడు, this మంచి వ్యక్తి, ఇతను మంచి వ్యక్తి, మంచిది, మనుషుడు మానవుడు మంచిగా ఉన్నాడని. then అప్పుడు the 7th day will complete it. అప్పుడు 7వ రోజు పూర్తవుతుంది. ఆ విశ్రామ సమయం వచ్చింది. అప్పుడు ఆ విశ్రాంతి దినం వస్తుంది. విశ్రామం ఎప్పుడు వచ్చింది? ఆ విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? When God say human beings, now everything complete. ఎప్పుడైతే దేవుడు ఆ మానవాళిని చూసి ఇప్పుడు అంత సమస్తము పూర్తయిందని అంటాడో, 6 days completed, 6 రోజులు పూర్తయినాయి. but the 7th day, కానీ 7వ రోజు human came. ఆ మానవ వాలి వచ్చింది. Human came. మానవుడు వచ్చాడు. మానవుడు వచ్చాడు. డిస్టర్బెన్స్ వచ్చింది. అక్కడ గందరగోళం వచ్చింది. విశ్రామం లేదు. అక్కడ విశ్రాంతి లేదు దేవుడికి. But he promised, కానీ ఆయన వాగ్దానం చేశాడు, I will bring the, నేను ఆ యొక్క విశ్రాంతిని తీసుకొస్తానని చెప్పి. వచ్చిందా? వచ్చిందా ఆ రోజు? వచ్చిందా? వచ్చిందా ఇప్పుడు ఆ రోజు? When it will come? ఎప్పుడు వస్తుంది ఆ రోజు? The same man come back to the same chapter. అదే మానవుడు ఎప్పుడైతే తిరిగి మళ్ళా ఆ యొక్క అధ్యాయానికి వస్తాడో, Understanding? అర్థమవుతుందా అండి? First chapter, ఆ మొదటి అధ్యాయము, and God said, దేవుడు అంటాడు, creation complete అయిందా? ఆ సృష్టి మొత్తం పూర్తయిందా? ఇక్కడ ఉన్నారా బ్రదర్? ఇక్కడే ఉన్నారా సహోదర సహోదరి? సృష్టి కంప్లీట్ అయిందా? సృష్టి మొత్తం పూర్తయిందా? కంప్లీట్ అయిందా? పూర్తయిందా చెప్పండి. దేవుడు అందము చేశారు, దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, రెస్ట్ తీసుకున్నారు. దేవుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రామ సమయంలోనే, విశ్రాంతి సమయంలోనే సిస్టమ్ వచ్చింది. ఒక ఆయనకి గందరగోళం పరిస్థితి వచ్చింది. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? అగైన్ మళ్ళా ఈస్ కరెక్టింగ్ ఎవ్రీథింగ్. ఆయన మళ్ళా అన్ని సరి చేసుకుంటూ వస్తున్నాడు. అండ్ హి బ్రింగింగ్ ద మ్యాన్ బ్యాక్ టు ద చాప్టర్ 1. ఆయన మరలా మానవుని సరి చేసుకుంటూ మరలా మొదటి అధ్యాయానికి మానవుని తీసుకొస్తున్నాడు. దెన్ హి సేయింగ్, అప్పుడు ఆయన చెప్తున్నాడు, మంచిది, ఇది మంచిగా ఉంది అని. దెన్ ద క్రియేషన్ కంప్లీట్. అప్పుడు ఈ సృష్టి మొత్తం పూర్తవుతుంది. ద ప్లాన్ ఆఫ్ గాడ్ కంప్లీట్. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక పూర్తవుతుంది. ఇది దేవుడికి సమయం ఉంది. దేవునికి ఒక సమయం ఉంది. వాట్ సడన్ డు? అపవాది ఏం చేస్తుంది? సమయం ముందుకు తీసుకొచ్చారు. సమయాన్ని ముందుగానే తీసుకొచ్చాడు. సెకండ్ చాప్టర్ తీసుకొచ్చారు. ఆ 2వ అధ్యాయంలోనే అపవాది తీసుకొచ్చేసింది. యు ఆర్ నాట్ మ్యాన్, యు ఆర్ గాడ్. నువ్వు మానవుడివి కాదు, నువ్వు దేవుడివి అని. ఈ రోజు కూడా సమయం ముందుకే, సమయానికి ముందే రాప్చర్ అయిపోయింది, ఎత్తవాడు అయిపోయింది. నీ ఎటర్నల్ ఉన్నారు, మీరందరూ నిత్య జీవంలో ఉన్నారు. సమయం ముందుకే కార్యం చేసిన వాళ్ళు ఎవరు? సమయానికి ముందే ఆ పనులు చేసే వాళ్ళు ఎవరు? అపవాది. ఆదాంకు అవ్వకు పిల్ల పుడతారు, ఆదాంకి అవ్వకి పిల్లలు పుడతారు. సమయం రావాలి, కానీ ఆ సమయం రావాలి. సమయం ముందుకు తీసుకుని వచ్చారు. ఆ సమయానికంటే ముందు తీసుకొచ్చింది ఎవరు? ఆమేన్. సమయం ముందుకే ర్యాప్చర్ తీసుకొని రావడం వాళ్ళు ఎవరు? సమయం రాకముందే ఎత్తబాటు అయిపోయిందని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? అర్థమవుతుందా? హౌ గాడ్స్ ఏడెన్ బికమ్స్ సాటన్స్ ఏడెన్ ఇన్ ద జెనసిస్. ఏ విధంగా అయితే దేవుని యొక్క ఏదైనా అపవాది ఏదైనా ఆది కాండంలో మారిందో, ద సేమ్ వే, అదే విధంగా సాటన్ ఎంటర్స్ ఇన్ గాడ్స్ ఏడెన్. అపవాది దేవుని యొక్క ఏదైనాలోకి ప్రవేశించింది. ఒక మృగ శరీరం తీసుకొని, ఒక మృగం యొక్క శరీరాన్ని ఆశ్రయంగా తీసుకొని. అర్థమవుతుందా అండి? తీసుకొని వచ్చి అవ్వని పాలు చేసింది, అవ్వని పాడు చేసింది. అర్థమవుతుందా? ఇన్ సాటన్స్ ఏడెన్, అదే అపవాది ఏదైనాలో ఆ మృగ సాయంలో ఉన్న మనుష్యుడి శరీరంలో, ఆ మృగ రూపంలో ఉన్న మనిషి శరీరంలోకి ఈ శరీరం మృగ శరీరం, ఈ శరీరం మృగ శరీరం అయి ఉంది. ఎంతమందికి తెలుసండి ఈ విషయం? ఆమేన్. How Satan enter into God's Eden through a human body. సర్పం. ఏ విధంగా అయితే దేవుని ఏదైనాలోకి అపవాది ఒక సర్పం ద్వారా ప్రవేశించిందో, బీస్ట్ బాడీ, ఒక మృగం యొక్క శరీరంలోకి, అలాంటి ఆ విధంగానే Satan's Eden also, సాతాను ఏదైనాలో కూడా God entered in a human body. దేవుడు ఒక మానవుని శరీరంలో నుంచి ప్రవేశించాడు. ఆ సర్పం నుంచి సాతాన్ మాట్లాడింది. సాతాన్ అయితే మాట్లాడాడు. ఈ మనిషి శరీరం నుండి ఇప్పుడు ఈ మనిషి శరీరంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
అర్థమైందా? అర్థమవుతుందా అండి? ఆ సర్పం మాట్లాడలేదు, అక్కడ సర్పం మాట్లాడలేదు, ఆ సర్పంలో ఉంది, ఆ సర్పంలో ఉన్న అపవాది మాట్లాడుతుంది. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? అండ్ హి డిసీవ్డ్ ఈవ్. ఆ విధంగా అవ్వను మోసగించింది. అండ్ అప్పుడు ద డెత్ కేమ్. అప్పుడు మరణం అనేది వచ్చింది. దేవుడు ఏం చేస్తారు? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అపవాది ఏదైనా వచ్చి, అపవాది యొక్క ఏదైనాలోకి వచ్చి ఆ ఒక సంగతి తీసుకొని మానవుని యొక్క శరీరాన్ని తీసుకొని స్పీకింగ్, ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ ఈస్ గివింగ్ ద లైఫ్. ఆయన జీవాన్ని ఇస్తున్నాడు. ఎవరికి లైఫ్ ఇస్తారు? ఎవరికి ఇస్తున్నాడు ఆ జీవాన్ని? హిస్ ఓన్ చిల్డ్రన్స్. ఆయన సొంత బిడ్డలుగా ఆ జీవాన్ని ఇస్తున్నాడు. అది మాత్రం కాదు, అంత మాత్రమే కాదు, సాతాను ఏదైనా వచ్చి దేవుడు పిల్లలకు దీవెన ఇస్తారు. సాతాను ఏదైనాలోకి వచ్చి దేవుని పిల్లలకి దేవుడు ఇస్తాడు. అలాంటి అపవాది పిల్లలు కూడా నాశనం చేస్తారు. అలాగే అపవాది పిల్లలను కూడా నాశనం చేస్తున్నాడు. అపవాది దేవుడి పిల్లలు నాశనం చేస్తారు కదా, ఎందుకంటే అపవాది దేవుని పిల్లల్ని నాశనం చేశారు కదా. ఎస్, ఆమేన్. స్టాండింగ్. అర్థమవుతుందా? అదే విధంగా గాడ్ కమ్, దేవుడు వస్తున్నాడు, సేవ్ హిస్ చిల్డ్రన్స్, ఆయన బిడ్డలను రక్షిస్తున్నాడు. బై దిస్ మెసేజ్ ఓన్లీ. ఈ యొక్క వర్తమానం ద్వారానే. ఏ మాట ద్వారా పాపం వచ్చిందో, ఏ మాట ద్వారా పాపం ప్రవేశించిందో, మరణం ప్రవేశించిందో, ఈ మాట ద్వారా, ఆ మాట ద్వారానే ఈ ప్రపంచానికి న్యాయం వచ్చింది, న్యాయం వస్తుంది, న్యాయ తీర్పు వస్తుంది. దిస్ మెసేజ్ ఇస్ ద two-edged sword. అందుచేతనే ఇది రెండు అంచులు గల ఖడ్గమై ఉంది. That's what Branham said is the third pull. అందుచేతనే సోదరుడు బ్రహ్నాం గారు అంటున్నారు ఇది మూడో ఈడ్పు అని. What is third pull? ఏంటి మూడో ఈడ్పు అంటే ఏంటి? How Satan speak. ఏ విధంగా అయితే అపవాది మాట్లాడిందో, మంచి మాట మాటి, చాలా మంచి దేవుడు కూడా, అలాగే దేవుడు కూడా మంచి మాట మాట్లాడి, మంచి మాటలే చెప్పి, అవరు గుడ్డివాడు చేసి, వారిని గుడ్డివారిని చేసి జడ్జ్మెంట్ తీసుకొస్తారు, వారి మీదకి తీర్పుని తీసుకొస్తాడు. ఆమేన్. Who is controlling you? ఎవరైతే నిన్ను నియంత్రిస్తున్నారో, this garden belongs to that person. ఈ యొక్క ఏదైనా ఈ తోట అనేది, ఈ శరీరం అనేది వారికి సంబంధించింది అవుతుంది. అవ్వ మీద, ఆదం మీద సాతాన్ రూల్. అవ్వ మీద, సాతాన్ మీద అపవాది పరిపాలన చేశాడు. ఇమిడియట్లీ, వెంటనే గాడ్ లెఫ్ట్. దేవుడు వెళ్ళిపోయాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్, ఆ రోజు నుంచి దిస్ ఇస్ సాతాన్స్ ఏడెన్. ఆ రోజు నుంచి ఇది అపవాది యొక్క ఏదైనా ఉంది. ఎందుచేత? గుడ్ అండ్ ఈవిల్, ఆ మంచి చెడ్డలు. when again you come to that good only, ఎప్పుడైతే నువ్వు మరలా చెడును విడిచి మంచిలోకే వస్తావో, then you become God's Eden. అప్పుడు నీవు దేవుని యొక్క ఏదైనాగా మారతావు. ఆమేన్. ఆదాం దేవుని ఏడెన్లో ఉన్న వరకు చెడ్డ మాట తెలీదు. ఆదాము దేవుని ఏదైనాగా ఉన్నంత వరకు ఆయన చెడు అనేదే తెలీదు. when you come to Satan's Eden, ఎప్పుడైతే ఆయన అపవాది ఏదైనాలోకి వచ్చాడో, మారాడో, ఆయనకి మంచి చెడులు రెండూ తెలిసినాయి. again ఇప్పుడు మరలా దేవుడు is removing all the false things. దేవుడు మరలా ఇప్పుడు మనలో ఉన్న చెడునంతా తీసేస్తున్నాడు. only is putting good ఆయన things. కేవలం ఆయన మంచి విషయాలు మాత్రమే మనలో ఉంచుతున్నాడు. then you belongs to, అప్పుడు నీవు దేవుని ఏదైనాగా మారతావు. ఏదైనా ఎక్కడో కాదు, ఏదైనా ఎక్కడో కాదు. నేను ఎక్కడో బస్సు పట్టుకుని ఏడెన్కి వెళ్తాను, నేను ఒక బస్సుని ట్రైన్ పట్టుకొని ఏదైనాకి వెళ్తాను, ప్రయాణం చేసి ఏదైనా నా కోసం వెయిట్ చేస్తుంది, అక్కడ ఏదైనా తోటి నా కోసం ఎదురు చూస్తుంది. దేవుడు ఏదైనా ఎక్కడ ఉంది? దేవుని యొక్క ఏదైనా ఎక్కడుంది? మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ జీవ వృక్షం, ఆ జీవ వృక్షము నీ దగ్గర వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది. ఆమేన్. you don't need to go to జీవ వృక్షం. మీరు ఆ జీవ వృక్షాన్ని దగ్గరికి ప్రయాణం చేసి వెళ్ళనవసరం లేదు. that never possible. అది ఎంత మాత్రము సాధ్యము కాదు. understanding? అర్థమవుతుందా అండి? a bad person cannot go to the holy place. ఒక చెడ్డ వ్యక్తి ఆ పరిశుద్ధ ప్రదేశానికి వెళ్ళలేడు. అందుచేతనే ఆయనే నీ దగ్గర వచ్చారు, నీ దగ్గరికి వచ్చాడు. ఆమేన్. chapter 2 we finish it. chapter 2 మనం ఇది ముగిద్దామండి. 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము, 3rd chapter, 3వ అధ్యాయము, క్షమించాలి, 24వ వచనము. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున
కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. జీవవృక్షమునకు పోగిన మార్గం మాత్రమే ఆఫ్ చేశారు కాబట్టి రావణ మార్గం ఆఫ్ చేయలేదు. ఇక్కడ గమనించినట్లయితే జీవవృక్షానికి పోయే మార్గాన్ని మాత్రమే ఆయన అక్కడ ఖడ్గజ్వాలలు పెట్టి దాన్ని ఆపాడు, కానీ వచ్చే మార్గాన్ని మాత్రం ఆయన ఆపలేదు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? యు కెన్ నాట్ గో, నీవైతే అక్కడికి వెళ్ళవు, బట్ హి కెన్ కమ్, కానీ ఆయన మాత్రం రాగలడు. ఆమేన్. దట్స్ వై జాన్ వాస్ షాక్డ్. అందుచేత యోహాను అక్కడ ఆశ్చర్యపోయాడు. ఇన్ రెవెలేషన్ చాప్టర్ 5 ఆ ప్రకటన 5వ అధ్యాయంలో హి సేయింగ్ ఆయన చెప్తున్నాడు, ద లయన్ విల్ కమ్. అక్కడ ఒక సింహం వస్తుంది. ద బైబిల్, ఆ పరిశుద్ధ గ్రంథంలో దే నెవర్ ఈట్ సింగం. ఎవ్వరు కూడా సింహాన్ని తినలేదండి. If the singam lion comes from the four beasts, ఒకవేళ గనక ఆ సింహం అనేది ఆ 4 జీవుల మధ్య నుంచి వస్తే మీరు తినలేదు. యు కెనాట్ ఈట్. మీరు అది తినలేరు. అర్థమవుతుందండి? సింహాన్ని ఎవరు తినలేరు. ఆ 4 జీవుల మధ్యలో నుంచి ఒకవేళ సింహమే మన ఎద్దుకు వస్తే మనం తినలేము. బట్ వాట్ యు ఈట్? కానీ మీరు ఏం తినగలుగుతారు? lamb. ఒక గొర్రెనైతే మీరు తినగలుగుతారు. అందుచేతనే among the four beasts, ఆ 4 జీవుల మధ్యలో నుంచి when he was coming, ఎప్పుడైతే ఆయన బయటకు వస్తున్నాడో, not coming just a lamb, ఆయన కేవలం ఒక గొర్రె వలె రావట్లేదు, కానీ flesh ఆయన శరీరముతోను and blood, ఆయన రక్తముతోను. that's what Jesus said. అందుచేత యేసు ప్రభు అన్నాడు, నా మాంసం తినండి, నా మాంసం తినండి, నా రక్తం తాగండి, నా రక్తాన్ని తాగండి. when the lamb comes out, ఎప్పుడైతే ఆ గొర్రె బయటకు వస్తుందో, what is there? ఏముంది అక్కడ? Flesh and blood. అక్కడ శరీరము మరియు ఆ రక్తం ఉంది ఆ గొర్రె పైన. What is that? ఏంటది? That is the real communion. అదే నిజమైన సహవాసమై ఉంది. I'll give you the life. నేను మీకు జీవాన్ని ఇస్తాను. జీవవృక్షము 2000 years back 2000 సంవత్సరాల క్రితం ఎలాంటి వచ్చింది? ఏ విధంగా వచ్చింది? ఒక మాంస శరీరంలో, ఒక మాంస శరీరంలో వచ్చింది. వర్డ్, ఆ వాక్యము become body, అది శరీరం దారివై. amen, ఆమేన్. but now ఇప్పుడైతే the body, ఆ శరీరము become word, వాక్యముగా మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. he said, ఆయన చెప్పాడు, my brothers, నా సహోదరులారా, eat my flesh, నా యొక్క శరీరాన్ని తినండి, drink my blood. నా యొక్క రక్తాన్ని తాగండి. చాలా మంది వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయారు ఆ మాట వినగానే. సపరేషన్ ఎక్కడ వచ్చింది? అక్కడ వేరుపాటు అనేది ఎక్కడ వచ్చింది? తినే విషయంలోనే వచ్చింది. చాలా చెప్పి మాంసం తినాలా? ఏంటి ఆ మానవుడు మాంసం తినాలా? అబ్బో, మనవల కాదు. Now he is saying, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, now I am not in a word form of body, now I am in a form of word. నేను ఇప్పుడైతే శరీర రూపంలో లేను, కానీ ఇప్పుడు వాక్య రూపంలో ఉన్నాను. I give you the book. నేను ఇప్పుడు మీకు పుస్తకాన్ని ఇస్తాను. Eat. అది మీరు తినండి. Eat this book. ఈ పుస్తకాన్ని మీరు తినండి. What is this? ఏంటది ఆ పుస్తకం? ఏంటి? This is a జీవవృక్షం. ఇదే జీవవృక్షము. ఆ బుక్ ఎక్కడ వచ్చింది బ్రదర్? ఇప్పుడు ఆ పుస్తకం ఎక్కడికి వచ్చింది సహోదరుడా? 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయం, ప్రకటన 5వ అధ్యాయంలో ఆ బుక్ ఎక్కడ ఉంది? ఆ పుస్తకం ఎక్కడ ఉంది? 4 జీవుల మధ్యలో. ఆ 4 జీవుల మధ్యలో ఉంది. జీవవృక్షం ఎక్కడ ఉంది? సారీ, జీవవృక్షం. ఆ జీవవృక్షం ఎక్కడ ఉంది? 4 జీవుల మధ్యలో. ఆ చేతుల మధ్యలో ఉంది. అది బుక్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఆ పుస్తకం ఎక్కడికి వచ్చింది? 4 జీవుల మధ్యలో. ఆ 4 జీవుల మధ్యలోంచి దిగిరి వచ్చింది. అది కింద దిగి వచ్చి, and God said, అప్పుడు దేవుడు అంటున్నాడు, this book, ఇదిగో ఈ పుస్తకాన్ని తీసుకోండి, eat, తినండి. this is what Adam want to eat. ఇదే ఆదాము తినాలనుకున్నాడు, but hide, కానీ అది అయితే దాచబడింది. but you eat. కానీ ఇప్పుడు మీరు తినండి. now what are the people saying? ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? బుక్కా? ఏంటి పుస్తకమా? బుక్ తింటారా? పుస్తకాన్ని తింటారా? అక్కడ ఏం చెప్తారు? అక్కడ ఏం చెప్పారు? మాంసం తింటారా? మాంసం తింటారా? ఆమేన్, హల్లెలూయా. బుక్ తింటారా? ఏంటి పుస్తకాన్ని తింటారా? ఇప్పుడు సెల్ఫ్ లో ఉంది, ఆ పుస్తకం షెల్ఫ్ లో ఉంది, అక్కడ ఇంట్లో ఉన్నాయి, ఒక్కొక్క మూల. ఇది ఎవరైనా తింటారా? ఇది ఎవరైనా తింటారా? ಅವ್ರು తెలియదు, వాళ్ళకి తెలియదు. ఆ బుక్ కాదు, అది పుస్తకం కాదు, అది 7 seals. అది 7 ముద్రలై ఉన్నవి. The 7 seals covered by that. ఆ 7 ముద్రలు దాంట్లో అది కప్పబడి ఉన్నాయి. వాటి మీద 7 seals. ఆ 7 ముద్రలు అంటే ఏంటి? The guarding angels. అవి
7 దూతలు. What the 7 angels are doing? ఆ 7 దూతలు ఏం చూస్తున్నాయి? What the seraphims are doing? ఆ సెరఫిన్లు ఏం చేస్తున్నాయి? రక్షణ చేస్తారు. ఆ రక్షణ అనేది కవచంగా ఉన్నాయి అవి. ఎందుకు? ఎందుచేత? అంత ఇంపార్టెంట్. అది అంత చాలా ఇంపార్టెంట్ అయిన విషయమా? అవును. ఆ తింటే అవి తింటే ఆ జీవి అంతము నిత్య జీవితం అవి పొందుకుంటారు. తిన్న వాళ్ళందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు. That's why అందుచేతనే the 3rd chapter God said, ఆ 3వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, let the man not eat this. అందుచేతనే మానవుడు ఈ జీవవృక్షం నుంచి తినకూడదు అనేసి. Now he's saying, ఇప్పుడు ఆయన అంటున్నాడు, you eat. నువ్వు తిను. Why? ఎందుచేత? You will get an eternal life. నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. What is the message? ఏంటి వర్తమానం ఏంటి? From 48 48వ వచనం నుంచి to 63. 63వ అధ్యాయం వరకు What Branham preached? బ్రహ్నం గారు ఏమన్నారు? 48వ సంవత్సరం నుంచి 63వ సంవత్సరం వరకు ఇది మంచిది, ఇది చెడ్డది. ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి, ఇది చెడు అని బోధించాడు. 48 to 63. 48వ సంవత్సరం నుంచి 63వ సంవత్సరం వరకు ఆ చెట్లు తిన్నారు. ఆ చెట్ల నుంచి అందరూ తిన్నారు, మంచి చెట్ల చెట్టు నుంచి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? అండ్ 63లో ఎప్పుడైతే 63వ సంవత్సరం వచ్చిందో జీవ వృక్షాన్ని ఇచ్చారు. జీవ వృక్షాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీకు తెలుసు, ఇప్పుడు నీకు తెలుసు ఇది సరి, ఇది సరే, ఇది మంచిది, ఇది తప్పు, ఇది తప్పు, ఇది యాంటీ క్రైస్ట్, ఇది అంత్యక్రీస్తు, ఇది క్రైస్ట్, ఇది క్రీస్తు, ఇది దేవుడి వాక్యం, ఇది దేవుని వాక్యము, ఇది డినామినేషన్. ఇది డినామినేషన్. 1948 1948 నుంచి to 63 1963 వరకు he preached ఆయన బోధించాడు. good and evil, good and evil. మంచి చెడు, మంచి చెడు అని బోధించాడు. స్త్రీలు స్త్రీలారా ఇలాంటి చేయాలి, ఈ విధంగా చేయండి, ఇలాంటి చేయాలి. ఈ విధంగా చేయండి. పురుషులు పురుషులారా ఇలాంటి చేయాలి, ఈ విధంగా ఉండండి, ఇలాంటి చెయ్యరు. ఈ విధంగా చేయొద్దు. గుడ్ అండ్ ఈవిల్ అండ్ ఇది గుడ్ మంచి, ఇది చెడు, ఇది మంచి, ఇది చెడు అని దేవుడు చూశారు. అది దేవుడు చూశాడు. ఈ చెట్లు తిని ఈ చెట్లోంచి తిని మనుషుడు మానవుడు నాలాగే అయిపోయారు. అలాగే అయిపోయాడు. నవ్వు ఇప్పుడు నా జీవన్ ఇస్తాను, ఆ జీవాన్ని ఇస్తాను. నాలాగే అయిపోయారు, అలాగే అయిపోయారు జీవుని కూడా ఇస్తాను. కాబట్టి ఇప్పుడు నా జీవాన్ని కూడా ఇస్తాను. Now he is a complete God. ఇప్పుడు అతడు పరిపూర్ణమైన దేవుడు. ఆమేన్. Satan never give that. కానీ అపవాది ఎన్నడూ అది ఇవ్వలేదు. God have the season to give. దేవునికి ఒక కాలం అనేది అది ఇవ్వడానికి. This is the season. అదే ఈ కాలం అయి ఉంది. You eat from the tree. ఆ వృక్షాన్ని నుంచి నువ్వు తిను. And he's saying, ఆయన చెప్తున్నాడు, eat from this tree. ఈ వృక్షాన్ని నుంచి నువ్వు తిను. Eat from this book. ఈ పుస్తకాన్ని నుంచి నువ్వు తిను. What happened, Lord? ఏం జరుగుతుంది ప్రభు? You eat. నువ్వు తిను. You eat. నువ్వు తిను. What happened? ఏం జరిగింది? The death and the life separate. ఆ మరణము జీవం నుంచి వేరు చేయబడింది. ఈ బుక్ తిని 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 ఈ తిని పుస్తకం తిని 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 నీ అనంతంలో వెళ్ళిపోతారు. నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశిస్తావు. ఈ బుక్ ఎక్కడ వచ్చిందో, ఎక్కడి నుంచి పుస్తకం వచ్చిందో ఆ స్థలంకి ఈ బుక్ నీకు తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ స్థలానికి నిన్ను ఈ పుస్తకం తీసుకెళ్తుంది. ఈ బుక్ ఎక్కడ వచ్చింది? ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది? జీవన మధ్యలో, 4 జీవుల మధ్యలోంచి వచ్చింది. దేవుని సింహాసనం దేవుని సింహాసనం నుంచి ఆ నీ ఈ పుస్తకం బుక్ వచ్చింది. తింటే, ఆ పుస్తకాన్ని నువ్వు తింటే ఈ బుక్ ఈ పుస్తకం నీకు దేవుడు సింహాసనం తీసుకొని మళ్ళా దేవుని సింహాసనం వద్దకు తీసుకెళ్తుంది. ఈటింగ్ బై దిస్ బుక్, ఆ పుస్తకాన్ని తినటం ద్వారా గోయింగ్ బ్యాక్ టు నువ్వు మళ్ళా సింహాసనంకి వెళ్తావు. He said, అప్పుడు ఆయన చెప్తున్నాడు, you will sit with me in my నువ్వు throne. నాతో, నా సింహాసనం నాతో కూర్చుంటావు. Not any churches, he never said that. ఏ సంఘ కాలంలో ఈ విధంగా దేవుడు చెప్పలేదు. But in this age he said, కానీ ఈ సంఘ కాలంలో but why? ఎందుకు? ఎందుచేత అన్నాడు ఆ విధంగా? ఎందుకంటే This message came in our age only. ఎందుకంటే ఆ వర్తమానం మన కాలంలోనే వచ్చింది. రాకెట్ అక్కడ వచ్చింది. సారీ, రాకెట్ అక్కడ వచ్చింది. ఆ రాకెట్ అనేది అక్కడి నుంచి వచ్చింది. In 1963 1996లో 63లో the cloud వచ్చింది. ఆ మేఘం దిగి వచ్చింది, వెయిట్ చేసింది. అక్కడ ఎదురు చూసింది. ఎందుకంటే తిరిగి అక్కడ వెళ్ళాలి. మళ్ళా తిరిగి అక్కడికే వెళ్ళాలి. Your flight is waiting for you by నీ యొక్క విమానం నీ కోసం ఎదురు చూస్తుంది. విమానం వచ్చింది. విమానం వచ్చింది. పైలట్ వచ్చారు. ఆ పైలట్ కూడా వచ్చాడు. పైలట్ ఎవరు? ఆ పైలట్ ఎవరు? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే. తీసుకుని వచ్చారు. ఆయన తీసుకొని వచ్చాడు ఆ విమానాన్ని. ఏ రాకెట్ లో నా వచ్చాను. ఆ రాకెట్ లో మీరు వచ్చారు. రాకెట్ వస్తే క్యా వచ్చింది? రాకెట్ వచ్చే కళ వచ్చింది సోదరుడా. When the rocket come, what comes? ఆ రాకెట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? Cloud. ఆ మేఘం వస్తుంది. మేఘం కమ్ముకుంటుంది. When the rocket goes,
ఎప్పుడైతే ఆ రాకెట్ వెళ్ళిపోతుందో the people want to see the cloud. కేవలం మానవులు ప్రజలు ఆ మేఘాలు కమ్ముకోవడం మాత్రమే చూస్తారు. When Jesus went away, ఎప్పుడైతే యేసుక్రీస్తు వెళ్ళిపోయాడో ఒక మేఘం వచ్చింది, ఒక మేఘం వచ్చింది, రాకెట్ వచ్చింది, ఆ రాకెట్ వచ్చింది, ఎంటర్ చేశారు, ఆ రాకెట్ లోకి అందరు ప్రవేశించారు, వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, జీసస్ క్రైస్ట్ వెళ్ళిపోయారు. జీసస్ క్రైస్ట్ వెళ్ళిపోయారు. 2000 years back I'm saying. సారీ 2000 సంవత్సరాల క్రితం ఆ రాకెట్ వచ్చింది, యేసుక్రీస్తు అందులో ప్రవేశించాడు, రాకెట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది, యేసు ప్రభు గారు వెళ్ళిపోయారు. క్లౌడ్ మాత్రం ఆ మేఘం మాత్రం అక్కడ కనపడింది. ఓ దేవుడు చెప్పారు, అప్పుడు పేతురు అంటున్నాడు, ఒక ఏంజెల్ ఒక దేవదూత అంటుంది, డోంట్ వరీ, మీరు చింతించొద్దు, ద రాకెట్ విల్ కమ్ అగైన్ వన్ డే. ఆ రాకెట్ మళ్ళా ఒక రోజు తిరిగి వస్తుంది. ఎవరు ఆ రాకెట్ లో వెళ్ళిపోయారో, ఎవరైతే ఆ రాకెట్ లో వెళ్ళిపోయి అక్కడ స్థలం ఆగి మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి తిరిగి ఆ రాకెట్ తీసుకుని వస్తారు. ఆ రాకెట్ తీసుకొని వస్తాడు. ఆ రాకెట్ లో వెళ్ళడానికి, ఆ రాకెట్ లో వెళ్ళటానికి స్పెషల్ వస్త్రం ఉంది. ఆ రాకెట్ లో మీరు ఎక్కడానికి ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రం అంటే, ఆ వస్త్రం ఏంటంటే క్లౌడ్ వస్త్రం. అది మేఘ వస్త్రం అయి ఉన్నది. ఆ వస్త్రం పొందుకుంటే, ఆ వస్త్రాన్ని మీరు కప్పుకొని నీ క్లౌడ్ ఓ రాకెట్ లో ఎంటర్ అవుతే, ఆ క్లౌడ్ ద్వారా మీరు ఆ రాకెట్ లోకి వెళ్తే, ఆ రాకెట్ ఎక్కడ వచ్చిందో, ఆ రాకెట్ ఎక్కడి నుంచి వస్తుందో తిరిగి అక్కడ తీసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళా మిమ్మల్ని అక్కడ తిరిగి తీసుకువెళ్తుంది. రాకెట్ స్పీడ్ ఎంత? ఆ రాకెట్ యొక్క వేగం ఎంత? రెప్పపాటులో. That is 1 Thessalonians 4. అదే మొదటి దశలో 4వ అధ్యాయం చెప్తుంది. మీరు ఎక్కడ వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడే రాకెట్ మళ్ళా రాకెట్ మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్తుంది. ప్రజలు కూర్చి, కానీ అక్కడ ఉన్న ప్రజలు చూస్తుంటారు, అలాగే చూస్తుంటారు. ఏదో వచ్చింది, మళ్ళా వెళ్ళిపోయింది. ఎలాంటి ఆ గలీల్ పీపుల్ తీసుకున్న చూసారో, ఏ విధంగా అయితే ఆ గలీలీ ప్రజలు చూసారో, అలాంటి అదే విధంగా బుద్ధి లేని వాళ్ళ కుమారుడు, బుద్ధి కలిగిన కన్నికలు కూడా అలాగే చూస్తుంటారు. వచ్చింది, ఏదో వచ్చింది, వెళ్ళిపోయారు, ఏదో వెళ్ళిపోయింది, అయిపోయింది. 1963 లో వచ్చింది క్లౌడ్ కాదు బ్రదర్, దట్స్ అ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. 1963లో వచ్చింది మేఘం మాత్రమే కాదు ప్రభువా, సహోదరుడా, అది మీకోసం వచ్చిన ఒక ఫ్లైట్ అయి ఉంది, విమానం అయి ఉంది. ఆ ఫ్లైట్ లో, ఆ విమానంలో ఎయిర్ హోస్టెస్ లేడీస్ కాదు, ఆ ఎయిర్ హోస్టెస్ స్త్రీలు కాదు, అక్కడ ఎయిర్ హోస్టెస్ పురుషుడు, అక్కడ ఎయిర్ హోస్టెస్ పురుషులు. అండ్ పౌలు నిలబడతారు, అక్కడ పౌలు గారు నిలబడి ఉంటారు. కలిసి ఆ చర్చ్ లో ఉన్న వాళ్ళు అందరూ, ఆ పౌలు గారి సంఘంలో ఉన్న వాళ్ళందరూ అందులోకి ప్రవేశిస్తారు. ఆ చర్చ్ లో ఉన్నారు. కమ్ ఆన్, గాడ్ బ్లెస్ యు, రండి సహోదరుడా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ సీట్ నంబర్ ఇది, మీ సీట్ నంబర్ అది, మీ స్థానం అది, కూర్చోండి, మీరు ఆ స్థానంలో కూర్చోండి, మీ స్థానం ఇది, మీరు ఈ స్థానంలో పౌలు సమయంలో ఉన్న పేసర్ అందరూ కూర్చున్నారు. ఆ పౌలు సమాజంలో ఉన్న ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. అడుగుతారు, అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, పౌలయ్యా, పౌలు గారు ఫ్లైట్ ఎందుకంటే ఫ్లైట్ ఎన్ని గంటలకి మళ్ళీ వెళ్తది? పౌలు చెప్తారు, పౌలు గారు అంటారు, మీరు వచ్చేస్తారు కదా, మీరు వచ్చారు కదా, చాలా స్థలం ఖాళీ ఉంది కదా, చాలా స్థలం ఖాళీ ఉంది కదా, ఇర్నేస్ రావాలి, ఇంకా ఎర్నేస్ రావాలి, ఎర్నేస్ రావాలి, మార్టిన్ రావాలి, కొలంబో రావాలి, బ్రానమ్ రావాలి, when every seat is filled, ఎప్పుడైతే ఈ స్థలాలన్నీ నింపబడతాయో, then the doors will be closed, అప్పుడు ఈ ద్వారం అనేది మూయబడుతుంది. that is Matthew 25. అదే మత్తయి 25 అయింది. the door closing, ఎప్పుడైతే ఆ ద్వారం మూయబడుతుందో, the door closing passage, ఆ ద్వారం మూయబడే వర్తమానము is Branham passage, అదే సోదరుడు బ్రహ్నం గారి వర్తమానం. and the pilot asking, అప్పుడు ఆ పైలట్ అడుగుతాడు, పౌల్ గారు, నీ సీట్ అందం వచ్చిందా? మీ సీట్ లో ఉన్న, మీ స్థానంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారా? వచ్చేసారయ్యా. ఎర్నేస్, నీ సీట్ అంత పడిపోయిందా? మీ స్థానంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారా? వచ్చేసారయ్యా. కొలంబో, లూథర్, వెస్లీ, నీ సీట్ అంత ఫుల్ అయిందా? మీ స్థానంలో ఉన్న వాళ్ళందరూ నింపబడ్డారా? బ్రహ్నం గారు, సీట్ అంత ఫుల్ అయిందా? మీ స్థానంలో ఉన్న వాళ్ళందరూ నింపబడ్డారా? రెండు వెయిట్ చేశారు. ఇద్దరు వేచి ఉన్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు. ఇండియాలో ఉన్నారు, వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. ఇండియా వాళ్ళు హమేషా లేట్ చేస్తారు. వెంటనే తీసుకురండి. 2 గంటలకు మీటింగ్ పెడతారు, 5 గంటలకు మీటింగ్ పెడతారు. లేదు సహోదరు, వాళ్ళు 2 గంటలకి 5 గంటల మీటింగ్లు పెడతారు. లేట్ చేస్తారు. వాళ్ళు ప్రతిసారి ప్రార్థన లేట్ చేస్తుంటారు. చెప్తారు, బ్రహ్నం గారు అంటారు, క్షమించయ్యా. వస్తారు, వాళ్ళు ఎప్పుడు ఆలస్యంగానే వస్తారు. అప్పుడు పైలట్ అంటుంటాడు, నో ప్రాబ్లం, ఓకే పర్వాలేదు, లెట్ దెం కమ్, వాళ్ళు రానివ్వండి. when they come, వాళ్ళు వచ్చిన తర్వాత close the door, మనం ఈ ద్వారాన్ని మూద్దాము. the flight is waiting for the lost souls. ఆ విమానం అనేది ఆ చివరి ఆత్మల కొరకు వేచి ఉన్నది. and Branham said, అప్పుడు బ్రహ్నం గారు అన్నారు, last passengers is come somewhere in India and Africa. ఆ చివరి ఆత్మలు ఇక్కడే ఎక్కడో భారతదేశంలో ఆ ఆఫ్రికా ఖండంలో ఉన్నారని. ఆ లాస్ట్ passengers,
ఆ చివరి ప్రయాణికులు ఫ్లైట్ లో ఏం జరిగింది? ఆ ఫ్లైట్ లో ఏం జరుగుతుంది? ఎవరైనా రాకపోతే అనౌన్స్ చేస్తారు, అనౌన్స్మెంట్ ఇస్తారు, ఆ చివరిగా పిలుస్తారు, ఫలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, టైం అయింది, త్వరగా రమ్మండి, త్వరగా రండి, ఈ విమానం వెళ్ళిపోతుంది. దిస్ కాలింగ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఈ పిలుపు అనేది ప్రతి ఒక్కరికి కాదు. ఆమేన్, హల్లెలూయా. పబ్లిక్ అనౌన్స్మెంట్ అయిపోయింది బ్రదర్. పబ్లిక్ గా బహిరంగంగా చెప్పేది అయిపోయింది సహోదరుడా. నౌ ఆఫ్టర్, ఇప్పుడు నుంచి డోంట్ ఎక్స్పెక్ట్ బిగ్ మీటింగ్స్. ఇప్పటి నుంచి పెద్ద పెద్ద కూడికలను మీరు ఎప్పుడు ఎదురు చూడొద్దు. అది ముగించాయి, బిగ్ మీటింగ్స్, పాస్టర్స్ మీటింగ్, దిస్ మీటింగ్, దట్స్ ఆల్ పబ్లిక్ కాల్ ఫినిష్. ప్రతి ఒక్క పెద్ద పెద్ద కూడికలు, పాస్టర్లు, అవి ఇవి అవన్నీ ముగించబడ్డాయి. ఇప్పుడు ఎక్కడో ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి, అక్కడే. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. Now it's not a public calling. అది ఇప్పుడు బహిరంగ పిలవడం కాదు. హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు అందరూ రమ్మండి, హైదరాబాద్ కి వెళ్ళే వాళ్ళందరూ రండి, ఆ మెసేజ్ ఆ విధంగా రావట్లేదు. ఇప్పుడు వర్తమానం పేరు చెప్పి పిలుస్తారు, కేవలం ఇప్పుడు పేరు పెట్టి పిలువబడుతున్నారు. Now only ఆమేన్. వ్యక్తిగత మెసేజ్. ఇది ఇప్పుడు వ్యక్తిగతమైన వర్తమానం అయింది, పబ్లిక్ మెసేజ్. ఇది ఇప్పుడు బహిరంగంగా అందరికీ ఇవ్వబడే వర్తమానం కాదు. The message is going to the individuals. ఇప్పుడు ఈ వర్తమానం అనేది కేవలం వ్యక్తిగతంగా వెళ్తుంది. ఇంటిలో మీటింగ్, ఇక్కడ మీటింగ్, ఇక్కడ ఇంటిలో కూడికలు, పలానా చోట కూడికలు. Why? ఎందుచేత? Few seats are left. కేవలం కొద్ది విత్తనాలు మాత్రమే ఉంచబడ్డాయి. Branham said. అందుచేత సోదరుడు బ్రహ్నం గారు అంటున్నారు, ఇండియా, భారతదేశము is the keynote. ఇప్పుడు ఆ భారతదేశమే ఆ తాళపు చెవి అయింది. ఆమేన్. Today evening, ఈ రోజు సాయంత్రకాల సమయంలో we will see the subject. ఆ అంశాన్ని మనం చూద్దాం. సాయంత్రం ఇండియా, భారతదేశము is the keynote. అదే మన తాళం చెవి అయింది. What is the keynote, you know? ఆ తాళం చెవి అంటే ఏంటో మీకు తెలుసా? When you play music, ఎప్పుడైనా మీరు ఒక వాయిద్యాన్ని వాయిస్తుంటే, క్యాషన్ని వాయిస్తుంటే, there are some keys are there. దానికి ఒక కొన్ని తాళాలు ఉంటాయి, కీస్ ఉంటాయి. Without that keys, ఆ కీస్ లేకుండా, వాటిని మీరు ప్రెస్ చేయకుండా You cannot మ్యూజిక్ ఆ వాయిద్యాన్ని అనేది మీరు తీసుకురాలేరు. there is a key note. ఆ కీ అనేది అదొక బటన్ లా ఉంటుంది, అది ప్రెస్ చేయకుండా మీరు ఆ సంగీతాన్ని, ఆ స్వరాన్ని తీసుకురాలేరు. But Branham said, దానికి మూలం అదే. India is the keynote. అదే బ్రదర్ బ్రహ్నం గారు అంటున్నారు, ఆ కీనోట్ అనే వాళ్ళు భారతీయులై ఉన్నారని. If God want to play the music, ఒకవేళ దేవుడు గనక ఏదైనా వాయిద్యాన్ని వాయించాలనుకుంటే, ఇండియా లేకపోతే దేవుడు ఏ చేయలేడు. భారతదేశం లేకపోతే దేవుడు ఏం చేయలేడు. ఆమేన్. దేవుడు ప్లాన్లు భారతదేశంకి అంత ఇంపార్టెంట్. దేవుని ప్రణాళికలో భారతదేశానికి అంత ప్రాధాన్యతనా? నా చెప్పలేదు, నేను చెప్పట్లేదు ఈ మాట, ఎలియా చెప్పారు. ఏలియా గారే చెప్పారు ఆ మాట. ఇండియా లేకపోతే, భారతదేశం లేకపోతే రాప్చర్ లేదు, ఎత్తబడే లేదు. బికాస్ ఇండియా ఇస్ ద కీనోట్. ఎందుచేతనగా భారతదేశమే కీనోట్ అయింది. వితౌట్ యూ, మీరు లేకుండా ద మ్యూజిక్ ఇస్ నాట్ కంప్లీట్. ఆ సంగీతం వాయిద్యం అనేది పూర్తి కాదు. వితౌట్ యూ బ్రదర్, మీరు లేకుండా సహోదరుడా, రిడెంప్షన్ ప్లాన్, ద బైబిల్ ఇస్ నాట్ కంప్లీట్. విమోచన పరిశుద్ధ గ్రంథం మొత్తం పూర్తి కాదు. యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద బైబిల్. మీరే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తి చేయబోయే వాళ్ళు. అందుచేతనే గాడ్ సెడ్, దేవుడు అంటున్నాడు, బ్రహ్నాము, డోంట్ గో టు ఇజ్రాయెల్. నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళొద్దు, గో టు ఇండియా. భారతదేశానికి వెళ్ళు. Because ఎందుచేతనగా my final music, నా యొక్క చివరి వాయిద్యము is waiting there only. ఇక్కడ ఎదురు చూస్తుంది. The last seeds are waiting. ఆ చివరి విత్తనాలు ఎదురు చూస్తున్నాయి. And Branham is calling. అప్పుడు బ్రహ్నం గారు మాట్లాడుతున్నారు. When he's saying, అప్పుడు ఆయన చెప్తున్నాడు, announcing, ఆయన ఈ విధంగా పిలుస్తున్నాడు. the sound is going everywhere. ఆ స్వరం అనేది ప్రతి భారతదేశం మూల మూలలా వెళ్తుంది. Lost sheep, ఆ చివరి గొర్రె, black sheep, ఆ నల్లని గొర్రె ఎక్కడ ఉంటే ఇక్కడ ఉన్నట్లయితే త్వరగా రమ్మనండి. Why? ఎందుచేత Door is going to close. ద్వారం అనేది ముయ్యబడబోతుంది. You are the one going to close the door. నీవే ఆ ద్వారాన్ని ముయ్యబోయే వ్యక్తివి. After that, ఆ తర్వాత the pilot will take the plane. ఆ విమానమును ఆ పైలట్ తీసుకొని వెళ్ళిపోతాడు. And the 7 air hostess. ఆ 7 దూతలు. Which part you? ఆ 7 దూతల్లో నువ్వు ఏ భాగంలో ఉన్నావు? ఏ air hostess ఉన్నారు? ఏ హోస్టెస్ కింద నువ్వు ఉన్నావు? ఆ ఫ్లైట్ ఎక్కువ తర్వాత, ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడ నీలో పెప్సీయో ఏదో లేదు, అక్కడ నీలో పెప్సీలో ఏముండవు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ ఏంజల్స్ వచ్చి, ఆ దేవతలు వచ్చి నీకు జీవ వృక్షం తీస్తారు. ఆ జీవ వృక్షాన్ని మీకు ఇస్తారు.
ఆమేన్. తినండి. తినండి. ఇక్కడ పెప్సీ అవైలబుల్ లేదా? ఇక్కడ పెప్సీ అవైలబుల్ లేదా? ఇక్కడ పెప్సీ అవైలబుల్ లేదు. ఇక్కడ పెప్సీలు గిప్సీలు ఉండవు. ఇక్కడ మరణం ఉన్న ఏ పొరులు కూడా ఇక్కడ లేదు. మరణమును కలిగిన ఏ వస్తువు ఇక్కడ ఉండదు. ఇక్కడ జీవం మాత్రమే ఉంది. ఇక్కడ జీవం మాత్రమే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. Glory to the name of Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఎంత సంతోషం బ్రదర్. ఎంత సంతోషం సహోదర సహోదరి. You and me, మీరు నేను never go there. You cannot go there. మనం ఎన్నడూనూ అక్కడికి వెళ్ళలేము. But కానీ ఆయన వచ్చారు. ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఉంటాను కాబట్టి, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి. ఒక పాట ఉంది కదా, ఒక పాట ఉంది కదా, ఇక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్నాను అని. యు ఆర్ హియర్, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి so he came here. ఆయన ఇక్కడికి వచ్చాడు. So he is there, ఆయన అక్కడ ఉన్నాడు, so we are going there. అందుచేత మనం అక్కడ వెళ్తున్నాం. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. You all stand up brother. మనందరం నిలబడదాం సహోదరి సహోదరులారా. We sing one song. మనం ఒక పాట పాడదాం. నీ ప్రణాళిక మారిపోతాయా. I love that song. ప్రణాళిక మారిపోతాయి అనే పాట పాడదాం. His ప్రణాళిక never changes. ఆయన ప్రణాళిక ఎన్నడూ మారదు. We sing that song దయచేసి ఆ పాటను పాడదాము. and we worship. మనం ఆరాధిద్దాము.